హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యెస్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కోసం మళ్ళీ గ్యాదర్ అయ్యాం. నాకైతే చాలా క్యూరియస్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ మన సాంగ్ లాంచ్ ఈవెంట్ చేసినప్పుడు గూడా నాకు తెలియని కొత్త కొత్త పదాలన్నీ తెలుసుకున్నాననమాట. ఓహో! ఇలాంటి జానరాలో గూడా సినిమా రాబోతుందా? రావచ్చా? అనే అంటే నేను బైపీసీలో ఫిజిక్స్ చదువుంటే బావుండేది. ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చాయి నాకు. బట్ ఆఫ్‌కోర్స్ సినిమాకి సంబంధించి కంటెంట్ మాత్రం మనందరిని సర్ప్రైజ్ చేయబోతోంది అని చెప్పేసి ఆ రోజు ఆ స్టేజ్ మీదే మనందరికీ చెప్పడం, ఒక క్లారిటీ రావడం కూడా జరిగింది కాబట్టి డెఫినెట్‌గా నాకు తెలిసి ఈ సినిమా 'కిల్లర్‌కి' సంబంధించి ఏ కంటెంట్ వచ్చినా మేమందరం చూడడానికి రెడీగా ఉన్నాం అన్న స్పేస్‌లో ఆడియన్స్‌ని ఉంచారు మూవీ టీమ్ అందరూ. సో, ఆ విషయంలో మాత్రం ఆల్రెడీ సక్సెస్ అయిపోయారని చెప్పాలి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ థాట్ పూర్వజ్ గారు అండ్ జ్యోతి పూర్వజ్ గారు. మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. సో, ఒక ఒక స్పేస్‌లో మనం జనరల్‌గా ఒక ఫీల్డ్‌లో అలవాటు పడిపోయి కొన్ని క్యారెక్టర్స్‌కి గానీ, ఒక క్రాఫ్ట్‌కి గానీ అలవాటు పడిపోయి ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎక్కువగా అదే జోన్‌లో చూడడమే జరుగుతూ ఉంటుంది. కానీ కంప్లీట్ కాంట్రాస్ట్ జానరాలోకి, జోన్‌లోకి ఎంటర్ అవుతూ ఈ ఇద్దరు మన ముందుకి రావడం అనేది చాలా చాలా స్పెషల్ విషయం అబౌట్ 'కిల్ ఆర్'. కిల్లర్ అనాలా? 'కిల్ ఆర్' అనాలా? కిల్ ఎలా అన్నా మనదే సినిమా. ఓకే. నిజంగా పూర్వజ్ గారు ఐ థింక్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్‌కి దీనికి ఉన్న డిఫరెన్స్ కానీ, అఫ్‌కోర్స్ జ్యోతి గారిని మేము ఇప్పటివరకు చూసిన అవతార్‌కి, ఇప్పుడు చూడబోతున్న అవతార్‌కి గానీ ఎంత కాంట్రాస్ట్ డిఫరెన్స్ ఉందనేది మా అందరికీ చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా మారిందనమాట. సో, ఒక అటెన్షన్‌ని గ్రాబ్ చేసింది అని చెప్పాలి. సో, అటువంటిది ఒక ఫస్ట్ సూపర్ ఫిల్మ్‌గా మన ముందుకి 'కిల్ ఆర్' చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. జనరల్‌గా మనం సూపర్ హీరో సినిమాలు ఇవన్నీ చాలా చూస్తూ, వింటూ వస్తూ ఉన్నాం కదా! కానీ మన ఇండియాలోనే నాకు తెలిసి ద ఫస్ట్ సూపర్ ఫిల్మ్‌ని మనం చూడబోతూ ఉన్నాము. చాలా ఇంట్రెస్టింగ్, ఫ్యూచరిస్టిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్క్రిప్ట్‌ని మనందరం ఎక్స్‌పీరియన్స్ చేయబోతూ ఉన్నాము. సో, అటు టెక్నికల్‌గా, ఇటు కాస్టింగ్ పరంగా కూడా మనందరిని మెస్మరైజ్ చేసే ఎక్స్‌పీరియన్స్ కోసం రెడీ అయిపోదాము. బట్ ఈరోజైతే మనందరి క్యూరియాసిటీకి ఒక తెర పడి అట్‌లీస్ట్ టీజర్‌ని చూసే అవకాశం మనకు దొరుకుతోందనమాట. సో, అసలు సినిమా ఎలా ఉండబోతోంది? దీని కథ ఎలా ఉండబోతోంది? ఇంకా ఈ సినిమాలో మనకు కనిపించబోతున్న యాక్టర్స్ ఎవరు? కాస్ట్ ఎవరు? అనేది ఐ థింక్ ఈ టీజర్‌లో కొంచెం రివీల్ అవుతుందని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తూ టీజర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మా లెజెండరీ చందు గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో, మీడియా వాళ్ళందరూ ఒకసారి చందు గారికి చప్పట్లతో ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ యెస్. మనీష్ జీ, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ మనీష్ గారు. అగైన్ ఐ థింక్ ఒక యాంటగనిస్ట్‌గా ఈ సినిమాలో ఒక సూపర్బ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయబోతున్నారని నాకు తెలుస్తోంది. సో, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ యాస్ వెల్. అండ్ ఐ థింక్ వి ఆర్ మిస్సింగ్ పద్మనాభ రెడ్డి గారు హియర్, మన ప్రొడ్యూసర్ గారు. యెస్. సో, వారికి కూడా ఇక్కడి నుంచే కంగ్రాచ్యులేషన్స్ చెప్పేస్తూ, సో, యెస్, టీజర్ కోసం నాకు తెలుసు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ దానికంటే ముందు మనందరం ఆల్రెడీ చూసి ఫిదా అయిపోయినటువంటి గ్లిమ్స్‌ని ఒకసారి స్క్రీన్ పైన చూసి ఈవెంట్‌ని స్టార్ట్ చేసేసుకుందాం. సో, కెన్ వి హావ్ ద గ్లిమ్స్ ప్లీజ్? యెస్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద గ్లిమ్స్. గ్లిమ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఇది థ్రిల్లర్ అని మాకు తెలుసు. మాకు ఇక్కడ కూడా థ్రిల్లర్ క్రియేట్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా గ్లిమ్స్ ప్లే చేయండి. ప్రాచీనమైన వైమానిక శాస్త్రంలో మానవ మేధస్సు రహస్యాలని, ఆశ్చర్యం కలిగే శక్తుల మూలాలని అప్పట్లో కథలుగా చెప్పుకునేవారు. ఆత్మ కలిగిన యంత్రాలు, మిషన్స్ విత్ సోల్. ఆ కథే ఇప్పుడు నిజం కాబోతుందా? రై ఒక సాధారణమైన మనిషి, కానీ అసాధారణంగా మారబోతుందా? ఆమె ఇంకా సరిగ్గా కోలుకోలేదు. ఒకవేళ కోలుకుంటే అది పునర్
జన్మ ఆమెని ఆపడం ఎవరి వల్ల కాదు. Mysteries. Often dangerous. ఆరంభం మాత్రమే. ఓహ్! అసలు ఒక్కొక్క ఫ్రేము, ఒక్కొక్క ఎక్స్‌ప్రెషను, ఒక్కొక్కళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా లేదు నిజంగా. ఐ థింక్ ఈ సినిమాకి సంబంధించి జ్యోతి పూర్వజ్ గారు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు అన్నదంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. బికాజ్ అటువంటి స్క్రీన్ ప్రెజెన్స్, దట్ కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్ అండ్ లుక్స్ అనేవి అంటే ఐ క్యాచీగా, ఐ గ్రాబింగ్‌గా, అటెన్షన్ గ్రాబింగ్‌గా ఉండడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అది కూడా నిన్న మొన్నటి వరకు మేము స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారిలా చూసినటువంటి జ్యోతిరాజ్ గారిని ఇలా చూడడం ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో బట్ మామూలు లేడీ కూడా కాదు, డేంజరస్, మిస్టీరియస్, వెనమస్, సూపర్ షీగా మన ముందుకు వస్తున్నారనమాట. బట్ ఐఎమ్ ష్యూర్ ఇది ఆరంభం మాత్రమే అంటున్న యాక్టర్, డైరెక్టర్, ఎడిటర్ అన్నీ వాట్ నాట్, రైటర్, రీసెర్చర్, ఎవ్రీథింగ్ పూర్వజ్ గారు అదరగొట్టేశారండి నిజంగా. గ్లిమ్స్కే ఈ రేంజ్లో ఉంది అంటే ఇప్పుడు మనం చూడబోతున్న టీజర్ ఎలా ఉండబోతోంది అని ఇంకొంచెం మన అంచనాలన్నీ పెరిగిపోయాయి కాబట్టి సో ఆ అంచనాలని ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతూ ఇండస్ట్రీ హిట్లీ అందించేటువంటి ఒక హిట్ మిషన్ మన ముందుకు వచ్చి ఈ టీజర్ని ఇప్పుడు లాంచ్ చేయబోతూ ఉన్నారనమాట. హీ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ వెరీ ఓన్ అనిల్ రావిపూడి గారు. సో అనిల్ రావిపూడి గారు ఆల్రెడీ టీజర్ చూసి తన ఇంప్రెషన్ని, తన ఎక్స్ప్రెషన్ని మనకు అందించడం కూడా జరిగింది. సో మరి ఆయన లాంచ్ చేయడంతోనే మనం ఇక్కడ కూడా ఈ టీజర్ని చూడడం జరుగుతుంది. కాబట్టి టీజర్ కంటే ముందు అనిల్ రావిపూడి గారి విషెస్ని ఆన్ స్క్రీన్ చూసేద్దాము. హియర్ వి గో, ద ఇండస్ట్రీ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారి వీడియో బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. She's the fire, she's the ice, she's the storm you can't ignore. She got the looks, the money, her smile. The rage, I'm setting the stage. Oh, oh. Blood on her lips, love in your eyes, burning all the hearts, breaking all the rules. Perfect face, and she got you everywhere. She's the spark, she's the flame, she's the dream you can't contain. హలో అందరికీ నమస్కారం. పూర్వజ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా కిల్లర్ అనే ఒక ఫిల్మ్ని తీయటం జరిగింది. దానికి సంబంధించిన టీజర్ ఇప్పుడు రిలీజ్ చేశాను. చాలా బాగుంది. ఒక డిఫరెంట్ జోనర్, ఒక థ్రిల్లర్ అండ్ సైఫై కలిపి తీసినట్టు బాగా తీశారు. వెరైటీగా ఉంది కాంబినేషన్స్ అన్నీ, అండ్ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది అండ్ చాలా గ్రాండ్గా తీశారు. సో టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో త్వరలో థియేటర్స్తో రాబోతుంది, అఫీషియల్గా డేట్ చెప్తారనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ పూర్వజ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే జ్యోతి గారు మనందరికీ తెలుసు, చాలా సీరియల్స్లో చాలా ఫేమస్ ఆవిడ. సడన్గా వేరే ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు, నేను షాక్ అయ్యాను. సో యాక్షన్ ఫైట్స్ అవన్నీ చాలా అద్భుతంగా చేశారు. ఆల్ ద బెస్ట్ అండి జ్యోతి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైక్ ఈ పీక్ సక్సెస్లో ఉండి కూడా లైక్ ఇలా ఒక న్యూ కమర్స్ని, ఒక టాలెంట్ని సపోర్ట్ చేస్తూ చాలా మందిని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ చాలా పెద్ద హార్ట్ మీది. ఇంత క్లోజ్గా చేయడం కూడా, ఇంత పీస్ఫుల్గా చేయడం కూడా ఇంకా హ్యాపీ. అది మోర్ దెన్ ఎనర్జీ. సార్ ఎనర్జీ కొంచెం బాగా చేయండి సార్. ఆల్వేస్ అనిల్ గారు ఆల్రెడీ నేను కొన్ని సీక్వెన్సెస్ చూపించున్నా కిల్లర్లో. ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడతారు. సార్ థ్యాంక్ యూ. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. She's the flame, she's the dream you can't contain. Sexy like the moon. సో
సూపర్ హిట్స్‌కి కింగ్, ప్రమోషన్స్‌కి కింగ్ అయినటువంటి అనిల్ రావిపూడి గారే ఇన్ని మాటలు చెప్పి ఇంత ప్రైజ్ చేశారు అనంటే డెఫినెట్‌గా మాలో ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. అండ్ ఆయన కూడా చాలా కంట్రోల్డ్‌గా మాట్లాడారని నాకు అర్థమైంది ఫైనల్‌గా. ఎందుకంటే మీరు ఇంకా చాలా విజువల్స్ ఆయనకు చూపించారు కాబట్టి. సో, ఓన్లీ టీజర్ మటుకు ఆయన మనకు ముందు రియాక్ట్ అవ్వడం జరిగింది. సో, యెస్, ఆయన చెప్పినట్టు మనం ఇప్పటివరకు చూడనటువంటి ఒక మ్యాజిక్‌ని మనం ఆన్ స్క్రీన్ చూడబోతూ ఉన్నాము అనేదైతే క్లియర్‌గా అర్థమైంది కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టీజర్ కోసం మనందరం రెడీ అయిపోదాము. అండ్ హియర్ వి గో, ద టీజర్ ఆఫ్ కిల్ ఆర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎరా మీ అక్క టెర్రరిస్ట్ అంటగా కాదు కాదు రక్తం తాగే రక్త పిశాచి వ్యాంపైర్ డేంజర్ అంటే అంత ఇష్టమైతే యూ హ్యావ్ ఫౌండ్ ద రైట్ కంపెనీ టు నైట్. ఏంట్రా మీ అక్క స్పయ్యా పెళ్ళైందారా మీ అక్కకి ఈ లగేజ్ అంతా ఏంటి? We are going on a vacation. You're full of surprises. మరింత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు రామ కృష్ణ కృష్ణ వస్తున్న ప్రెషర్కి నా ఇంతవరకు మా అక్క గురించి చెప్పిందంతా మీ వర్షం కానీ ఇప్పుడు మీరు చూడబోయేది మీ వర్షం. కిడ్నీ ఫ్రై నిన్ను చంపితే అది చాలా పాపం. నువ్వు బై ఛాన్స్ బ్రతికిస్తే నా లైఫ్ అంతా శాపం. Just the beginning. ఎస్, ఆబ్వియస్లీ వన్స్ మోర్ చూడాల్సిందే. సో కెన్ వీ హ్యావ్ ద టీజర్ వన్స్ మోర్ ప్లీజ్? ఎరా మీ అక్క టెర్రరిస్ట్ అంటగా కాదు కాదు రక్తం తాగే రక్త పిశాచి వ్యాంపైర్ డేంజర్ అంటే అంత ఇష్టమైతే యూ హ్యావ్ ఫౌండ్ ద రైట్ కంపెనీ టు నైట్. ఏంట్రా మీ అక్క స్పయ్యా పెళ్ళైందారా మీ అక్కకి ఈ లగేజ్ అంతా ఏంటి? We are going on a vacation. You're full of surprises. మరింత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు రామ కృష్ణ కృష్ణ వస్తున్న ప్రెషర్కి నా ఇంతవరకు మా అక్క గురించి చెప్పిందంతా మీ వర్షం కానీ ఇప్పుడు మీరు చూడబోయేది మీ వర్షం. కిడ్నీ ఫ్రై నిన్ను చంపితే అది చాలా పాపం. నువ్వు బై ఛాన్స్ బ్రతికిస్తే నా లైఫ్ అంతా శాపం.
బాబోయ్! మామూలుగా లేదు నిజంగా. చాలా చాలా కంటెంట్ ఉంది సినిమాలో. అది క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క గ్లింప్స్‌లో, ఒక్కొక్క పాటలో, ఇప్పుడు టీజర్‌లో ఒక్కొక్క కొత్త విషయాలు, కొత్త షేడ్స్ బయటపడుతూ ఉన్నాయి. అసలేంటి మీరు స్పైయా? వాంపైరా? యూ నో సూపర్ షీయా? ఏంటి ఏం అన్నీనా? మస్తు షేడ్స్ ఉన్నాయి అయితే. ఓకే. చాలా రకాల డిఫరెంట్ షేడ్స్‌లో మనకి జ్యోతి గారు కనిపిస్తుండడం. పూర్వజ్ గారు ఏమీ తక్కువ లేరు. అమ్మా! అసలు మామూలు కమాండింగ్ కాదండి స్క్రీన్ మీద మీ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ యూ హ్యావ్ అండ్ కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది నిజంగా. ఐ థింక్ మీ ఇద్దరూ కలిసి అఫ్‌కోర్స్ మీ చుట్టూ బలగంలా ఉన్నటువంటి మీ టీమ్ అందరూ కలిసి మా అందరికీ ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇవ్వబోతున్నారని అర్థమైపోయింది. అండ్ చందు ఆ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చావు చూడు. చేద్దాం ఇక్కడ స్టేజ్ పైన గూడా రీక్రియేట్ చేద్దాం. ఓకే. యాహ్! బట్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ చందు. సూపర్బ్! హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. అండ్ యెస్ గౌతమ్ గారు, విశాల్ రాజ్ గారు, మనీష్ గారు అందరూ కూడా అమేజింగ్ క్యారెక్టర్స్‌లో మా ముందుకు రాబోతూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం అందరం ఈ మధ్య వెతుకుతున్నది డెఫినెట్గా ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మనం ఇంటి నుంచి కదిలి థియేటర్స్ వరకు వచ్చి సినిమాని చూడాలి అని అంటే మనందరం ఇప్పటి వరకు చూడని ఏదో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి టీజర్ డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రామిస్ చేస్తోంది అని అర్థమైపోతుంది. సో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్గా, సో అటు మన శాస్త్రాలు పురాణాల దగ్గర నుంచి ఇటు ఫ్యూచరిస్టిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు చాలా అంశాలని టచ్ చేస్తూ మనందరికీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతోంది కిల్ ఆర్. మరి ఈ ఆర్ గురించి, ఆ షీ గురించి అండ్ ఈరోజు మనం టీజర్ ద్వారా మరికొంచెం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి మనం ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాము. సో ఎస్, ఐ థింక్ ముందుగా మా యాక్టర్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తే బెటర్ అనిపిస్తుంది. సో కెన్ వీ హ్యావ్ మాధవ్ గారు, యాక్టర్, ఆల్సో ఎ లైన్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. సో మాధవ్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఆల్సో వీ హ్యావ్ ఎస్ గౌతమ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ వెల్కమ్ గౌతమ్ గారు ఆన్ స్టేజ్. అలాగే విశాల్ రాజ్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ మనీష్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మనందరికీ ఈ సినిమాలో యాంటగనిస్ట్గా కనిపించబోతున్న మనీష్ గారు అండ్ అఫ్ కోర్స్ మా చంద్రకాంత్ కొల్లా గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను ఈ పేరు రాసుకుంటూ ఎవరో పెద్ద ఆయన వస్తున్నారు అని అనుకున్నా, చందు అని ఇప్పుడే తెలిసింది. సో చందు ప్లీజ్ వెల్కమ్. అండ్ రామారావు గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మానస గారు ప్లీజ్ వెల్కమ్. మానస గారు ఆన్ టు ద స్టేజ్. ఈ సినిమాలో ఒక మంచి రోల్లో కనిపిస్తూ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. యూఫైఏ శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్. అయాన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అండ్ ప్రొడ్యూసర్ సురేష్ గారు వచ్చుంటే కనుక వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఐ థింక్ ఈ సినిమాకి సంబంధించి చాలా ఒక మేజర్ ఎసెట్ అని చెప్పాలి. విఎఫ్ఎక్స్ డెఫినెట్గా చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. ఐ థింక్ పూర్వజ్ గారు కూడా మీ విజన్ అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. సో ఆల్సో రాజ్ కుమార్ గారు వచ్చుంటే కనుక వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. యాక్షన్ డైరెక్టర్ రాజ్ కుమార్ మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. రమేష్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఒక యాక్టర్గా అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితులైనటువంటి రమేష్ గారు ప్లీజ్ వెల్కమ్ అండి. ఓకే అయితే సో మరి ఇక మన టీము ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరూ స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ద క్రియేటర్ని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. అండ్ అఫ్ కోర్స్ మా సూపర్ షీని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ పూర్వజ్ గారు అండ్ జ్యోతి పూర్వజ్ గారు ఆన్ టు ద స్టేజ్. కిల్ ఆర్ చిత్రాన్ని ఎంతో విజన్తో, ప్యాషన్తో మన ముందుకి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్తో తీసుకొస్తున్నటువంటి మా డియోకి వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. సో ఒకవైపు సూపర్ హీరో, ఇంకోవైపు సూపర్ షీ ఫిల్మ్స్ తోటి ఒక సెన్సేషన్ని క్రియేట్ చేయబోతున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో విషింగ్ దెమ్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఒక్కసారి మన టీం అందరూ మన మీడియాకి ఒక ఫోటో ఆప్ ఇచ్చేద్దాము అండ్ తర్వాత స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. సో హీ వి గో ఫర్ ద ఫోటో ఆప్.
ఛానల్స్కి ఫస్టా? ఓకే, ప్లీజ్. కాళీచరణ్ గారు, ప్లీజ్ వెల్కమ్. డిఐటి ప్రవీణ్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్వేష్ గారు, డిఐ అన్వేష్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. డన్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ప్రవీణ్ గారు, ప్లీజ్, యువర్ అవర్ సేవియర్. ముందు మీరు స్టార్ట్ చేసేయండి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులకు కానీ మా టీం మెంబర్స్ కానీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మూవీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, స్కైఫైగా ఉంటుంది. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించి ఉంటుంది. ఇందులో నేను వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ ఉంది. అండ్ యాజ్ యాక్టర్ కూడా నేను వర్క్ చేశాను. సో ఇది చాలా లాంగ్ జర్నీ అనమాట ఇంత స్టెప్ రావడానికి. సో అండ్ ఈ అవకాశం మా డైరెక్టర్ గారు ఇచ్చినారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. అండ్ డైరెక్టర్ గారు ఏంటంటే ఏ టైం అయినా, ఇప్పుడు సపోజ్ మనకి షూట్ స్టార్ట్ అయింది అనుకోండి, అదే డే ఆఫ్లైన్స్ కావాలి, అదే రోజు ఎడిట్ కూడా అయిపోవాలి. అంత స్ట్రాంగ్ కసిగా ఉంటారు అనమాట డైరెక్టర్ గారు. సో ఎంటైర్ మూవీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. జ్యోతి మేడం అయితే ట్రాన్స్ఫర్మేషన్కి అయితే అస్సలు చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ చాలా సపోర్ట్ చేస్తూ చాలా బాగా అందరూ టీమ్ వర్క్గా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనకి యాక్చువల్గా చాలామంది యాక్టర్స్ కనిపిస్తూ ఉన్నారు అండ్ టెక్నీషియన్స్ చాలామంది, ఎందుకంటే ఈ సినిమా టెక్నికల్గా చాలా డిమాండింగ్ సినిమా కాబట్టి చాలామంది టెక్నీషియన్స్ కూడా రావడం జరిగింది. ఐ థింక్ వాళ్ళందరినీ కూడా పూర్వజ్ గారే ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది. సో నేను పూర్వజ్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఫర్ ద టెక్నికల్ టీమ్. హాయ్, హలో, వినిపిస్తుందా? ఓకే. యాక్షన్ అంటే చేయగలను, కానీ ఫోటోలకు పోజులు లేకపోతే మాట్లాడడం కొంచెం కష్టం. నేనే ఇంటర్వ్యూ చేస్తా, వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం కదా. అందరూ పాపం ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు, ఎలా చూస్తున్నారు నన్ను. ఎనీవేస్, ప్రవీణ్ డిఐటి ఇప్పుడే మాట్లాడారు. రమేష్ గారు, మీరు ఆ టీజర్లో టెర్రరిస్ట్ గెటప్లో చూస్తున్నారు కదా. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ అజిత్, తమిళ్ అజిత్ కుమార్ గారికి లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, ఇంకా ఆయనే చెప్తారు ఏమైనా లిస్ట్. సార్, షార్ట్ అండ్ స్వీట్. రీసెంట్గా దురంధర్. ఇక్కడ వచ్చేసేయండి ఒక్కొక్కళ్ళు. యా ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. దురంధర్ మీరు చూసే ఉంటారు, అందులో అక్షయ్ ఖన్నా తనకి చేశాను. ఉపేంద్ర గారు రీసెంట్గా రోలెక్స్ మీ అందరికీ తెలుసు, సూర్యది. అలాగే విక్రమ్ సార్, సల్మాన్ ఖాన్, చాలా బాజీరావ్ మస్తాని, పద్మావతి, రణ్వీర్ సింగ్, రణ్వీర్ కపూర్, అలా చాలా క్యారెక్టర్స్ చేశాను. మిగిలింది వికీపీడియాలో చూడాలి. అలా చాలా డేటా ఉంది.
సో యాక్టింగ్ కోసం మంచి అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. లేదా వెరీ హిడెన్ టాలెంట్ అండి, వెరీ బ్రైట్ పర్ఫార్మర్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ వీఆర్ ఆల్ స్మాల్ ఇన్ ది స్కేల్ ఆఫ్ మీరు ఎంటైర్ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే. బట్ ప్రతి 10 years ప్రతి డికేడ్ కొంతమంది బెస్ట్ యాక్టర్స్ని బెస్ట్ టెక్నీషియన్స్ని బిగ్గర్గా ప్రొజెక్ట్ చేస్తుంది ఫేట్ అనేది. సో ఈ ఫిల్మ్లో ఉండేవాళ్ళు చాలా హిడెన్ టాలెంట్, చాలా బ్రైట్ టాలెంట్ ఉంది. సో రమేష్ గారు అండ్ అయాన్, హీజ్ మై పర్సనల్ జిమ్ ట్రైనర్ 2 years బ్యాక్. మానస, షీ డిడ్ ఏ రోల్. తను మీడియా కంపెనీకి వర్క్ చేస్తూ ఉండేది. ఒకసారి నేను జ్యోతి వెళ్ళినప్పుడు ఆమె తన ఇంట్రెస్ట్ చెప్పారు. మూవీలో కంప్లీట్ ఫుల్ రన్ ఉంటారండి, ఉన్న వాళ్ళందరూ కూడా మూవీలో కంప్లీట్ ఫుల్ రన్ ఉంటారు. అది ఎలా అన్నది మీరు మల్టీ లేయర్లో నేను తర్వాత చెప్తా, అప్పుడు చూడాల్సిందే. సీతారాం గారు, సార్ ఒకసారి రండి సార్. యా, సీతారాం గారు లైన్ ప్రొడ్యూసరు. ఆయన ఫస్ట్ మేము ఆల్మోస్ట్ December 2024లో స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్. ఇప్పటివరకు కూడా చాలా కేర్ఫుల్గా సీతారాం గారు, మాధవ్ అండ్ భాష ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సరే ఏమైనా మాట్లాడితే ప్లీజ్. అంటే నేను ఎందుకు వీళ్ళని పర్టికులర్గా చెప్తున్నానంటే ఇలాంటివి కొంచెం మెచ్యూర్డ్ కాంటెంట్, మెచ్యూర్డ్ ఫిల్మ్స్, మెచ్యూర్డ్ ఇన్ ద సెన్స్ రేటింగ్ వైజ్ కాదు, కాంటెంట్ వైజ్, స్టడీ వైజ్, రీసెర్చ్ వైజ్. సో మెచ్యూర్డ్ కాంటెంట్కి స్కేల్ కూడా అలానే ఉంటుంది. ఆ స్కేల్ని అంత నీట్గా ప్రొజెక్ట్ చేయాలి, బొమ్మల్లా కనిపించకూడదు. విఎఫ్ఎక్స్ సైడ్ అయినా సరే, కలర్ సైడ్ అయినా సరే, టెక్నికల్గా సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ అంతా ప్రొజెక్షన్ బాగా జరగాలి. ఓకే, ఒక ప్రాపర్ ఫిల్మ్ చూస్తున్నాము, అది ఒక చిన్న టీజర్ అయినా ఒక చిన్న గ్లింప్స్ అయినా మనకు ప్రాపర్, బికాజ్ మీది కూడా టైమే కదా, అది జరగాలంటే అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది నా థాట్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అది ప్రాపర్గా జరగాలి. ఆ మధ్యలో చేసింది వీళ్ళు భాష, సీతారాం గారు అండ్ దశరథ్ మాధవ్. నేను పేర్లు మార్చుకుంటున్నాను. సరే ఏమైనా చెప్తారా? మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పూర్వజ్ గారు మా గురించి ఎక్కువ చెప్పారు, అంత లేదు. కాకపోతే సినిమాకి సంబంధించి మాత్రం అందరు చాలా కష్టపడ్డారండి. యాజ్ లైన్ ప్రొడ్యూసర్స్గా మేము ఏం చేసామో మాకు బాగా తెలుసు. మాధవ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఓకే చందు, 2 నిమిషాలే. యా, యాక్చువల్గా శ్రీ గురుదత్త త్రినాథ్ శాస్త్రి గారి ఆశీస్సులతో, నాన్నగారి ఆశీస్సులతో అండ్ మా డైరెక్టర్ సార్ ఆశీస్సులతో, ఎందుకంటే పర్సనల్గా నేను, నా పేరు యాక్టర్ దశరథ, అందరికీ మాధవ్గా పరిచయం. ఆల్మోస్ట్ 2013లో ఒక రేడియో మిర్చిలో వాయిస్ ఫ్యాషన్ టైటిలిస్ట్గా గెలిచి, తర్వాత ఈటీవీకి అనుసంధానంగా వచ్చిన ఈటీవీ ప్లస్లో ఒక రేడియో మిర్చి త్రూ ఈటీవీ ప్లస్లో ఈ జంక్షన్ అని ఒక కామెడీ స్కిట్స్ చేసుకుంటూ, తర్వాత చిన్న చితక రోల్స్ చేసుకుంటూ, మీడియాలో యాంకరింగ్ చేసుకుంటూ, అలా మీడియా త్రూ కొంచెం మనకి కనెక్టివిటీ వస్తుంది అప్రోచ్. అలాగా ఒకనొక మూవీ ప్రొజెక్షన్లో సుక్కు సార్ని కలవడం జరిగిందండి. కానీ అక్కడ నుంచి జర్నీ కంప్లీట్ టర్న్ అయిపోయింది. ఎక్కడో ఏదో జాబ్ చేసుకుంటే ఎక్కడో ఉండేవాడిని కంప్లీట్గా తీసుకొచ్చేసి ఒక యాక్టర్గా కాకుండా కంప్లీట్ ఒక క్రూ మెంబర్గా మార్చేశారు. మూవీ గురించి కంప్లీట్గా ఒక తెలిసిన వ్యక్తి అండి. అండ్ ఎందుకంటే కంప్లీట్గా చదువుకొని ఆ క్వాలిఫికేషన్తో ఇప్పుడు చూస్తున్న ఏదైతే మీరు టీజర్ చూసారో అదంతా కూడా లైక్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ ద విజువలైజేషన్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఈ మూవీ టీజర్ మీరు చూస్తున్నప్పుడు ఇట్స్ అ కంటెంట్ డ్రివెన్ ఫిలిం అండి. ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఎమోషన్స్గా ఉండేది. ఈ మూవీలో నేను ఒక బ్రదర్ క్యారెక్టర్ చేస్తాను, వన్ ఆఫ్ ద బ్రదర్ క్యారెక్టర్. సో ఒక ఎమోషనల్ డ్రివెన్ ఫిల్మ్గా, డిఫరెంట్ లేయర్స్లో ఉండే ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్గా ఉంటుంది. అదే చెప్తూ ఉంటారు కదా, పిట్ట కొంచెం కూతగనమని. సో పదం కరెక్ట్గా యాప్ట్ అవుతుంది మన కిల్లర్ మూవీకి. సో అందరు చూడండి ఈ మూవీ. రీసెంట్గా కోవా బన్ ఎలాగైతే రుచిగా టేస్టీగా ఉంటుందో మన సినిమా కూడా సింపుల్గా అందరికి అందుబాటులో చాలా అంతే అనుభూతిని, ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఇస్తుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీస్. మీరు చేసే ప్రతి ఫిలింలో కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవ్. ఒకసారి నా కాస్ట్, మెయిన్ కాస్ట్ మనీష్ గారు, విశాల్, గౌతమ్, యా, చరణ్, కాళీచరణ్ సార్. ఒకసారి ఒకసారి చందు, సూపర్ మెయిన్ కాస్ట్. జ్యోతి గారి మినహా అందరిని పిలిచేసినట్టున్నా చందు సార్. ఒకసారి అంటే నేను ఇలాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు, ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు పక్కనే కొంచెం ఫీల్ ఫ్రీ మనుషులు ఉండాలని. అంటే మనం ఏదో అనుకొని వెళ్తాం, కాంటెంట్ ప్రొజెక్ట్ చేద్దాం, ఏదో
అవుట్ ఆఫ్ బాక్స్లోంచి ఒకటి కన్విన్సింగ్గా ఒక చిన్న కమర్షియల్ డ్రామాని చూపిద్దాం అనుకుంటాం కానీ అదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అదంతా ప్రాపర్గా రావాలి. ఈరోజు వీఆర్ స్టాండ్ టుడే ఇక్కడి వరకు రావాలంటే నాతో పాటు నా పక్కన ఉన్న మైండ్స్ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి బేసిక్గా ఎనర్జీస్ అనేవి. సో వీళ్ళందరూ చూస్తున్నారు, దే ఆర్ ఆల్ ఫీల్ ఫ్రెండ్లీ అండ్ మంచి పర్ఫార్మర్స్ కూడా. విశాల్ నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, పైలట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు న్యూయార్క్, బాంబేలో మా ఫిల్మ్స్ ప్లే అయినప్పుడు అప్పటి నుంచి కూడా తెలుసు నాకు విశాల్, అప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ చందు శుక్ర కోసం నాకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు ఫస్ట్ ఫిల్మ్ ప్రీ పాండమిక్లో. ఆ తర్వాత పాండమిక్ వచ్చింది. నాకు అప్పుడే అడిగాడు సార్ ఇలా అంటే, నాకు ఎందుకు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఈజ్ లేకపోతే అంటే అలా నటించాడు బేసిక్గా. అదే సో అప్పటి నుంచి అన్ని ఫిల్మ్స్ ట్రావెల్ అవుతున్నాడు. శుక్ర, మాటరాని మౌనం, ఇది అప్పుడు చేసిందే ఇప్పుడు వచ్చేవాళ్ళే. కిల్లర్ నెక్స్ట్ వచ్చే మాస్టర్ పీస్, ఆయన తర్వాత మాట్లాడతారు. అండ్ మనీష్ గారు, హీజ్ మై ప్రొడ్యూసర్ ఫర్ మాస్టర్ పీస్. అది దసరాకి ఫిల్మ్ రిలీజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2.5 yearsగా అది వెళ్తూనే ఉంది. విఎఫ్ఎక్సే ఒక 1.5 year పట్టింది. రీసెంట్గా నాగబంధం ఫిల్మ్ వచ్చింది కదా, విఎఫ్ఎక్స్ మ్యాజిక్ సార్ అండ్ థండర్ స్టూడియోస్ వాళ్ళే చేస్తున్నారు. మాస్టర్ పీస్ ఆల్మోస్ట్ 1500 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. కిల్లర్లో ఒక 600 to 700 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. కిల్లర్కి ఒక 6 months తీసుకుంది టైము, దానికి ఒక 1.5 year తీసుకుంది. సో ఈజ్ మై మెయిన్ విలన్ అండ్ సూపర్ విలన్ మాస్టర్ పీస్ ఆల్సో. సార్ ఒకసారి మాట్లాడేసాను. కాళీచరణ్ గారు మీరు అంత సీరియస్గా చూడొద్దు, ఆయన మంచి యాక్టర్, అందరికీ బాగా తెలిసే ఉంటుంది. Hello. Good evening, everybody. Thank you, Suku sir, for making me a villain. So this movie is all about teamwork. Everybody have done a fantastic job together. I think we are gonna make really some history. Thank you. థ్యాంక్ యూ మనీష్. చందు కూడా ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటావు కదా, పర్లేదు చెప్పు. ఏం మైక్ పట్టుకోవడానికి అదేదో కరోనా పట్టుకో మాట్లాడనా. Suku sir, thank you so much for giving this wonderful opportunity. The visuals are amazing. ఇప్పుడు మనందరం టీవీ టీజర్ చూసాము. టీవీ ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అండ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ అమేజింగ్. సెట్లో కంఫర్ట్ అంతా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైమ్ జ్యోతి గారి ట్రాన్స్ఫర్మేషన్ అమేజింగ్. షీఈస్ ద స్టార్ tonight and she has done an amazing job. There's a lot of fights, stunts choreography chesina Raj master andarki thank you. Fights నాకు కూడా చేపించారు క్లైమాక్స్లో. దెన్ జగదీష్ సార్ ఇక్కడ లేరు ఇవాళ. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ షోయింగ్ ద విజువల్స్ సో అమేజింగ్. అండ్ the technicality ఇందాక మాధవ్ చెప్పినట్టు సుక్కు సార్ క్వాలిఫైడ్ సినిమాలో ఆరితేరిపోయి ఉన్నారు. అమేజింగ్ అవుట్పుట్ ఇచ్చారు. ఇట్స్ ఆల్ టైమ్ ఎంటర్టైనర్. అండ్ జస్ట్ ఇది ఒక టీజర్ మాత్రమే. ద మూవీ విల్ బి అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాల్ రాజ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుకు నేను ఒక 10 years బట్టి ఫ్రెండ్స్. అండ్ సుకు ఏ సినిమా చేసినా ఒక చిన్న కన్సిడరేషన్ నా మీద ఉంటుంది. కానీ ఈ ఫిల్మ్లో యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను సుకు గారి గురించి పెద్దగా చెప్పాను కానీ హీస్ వెరీ మై ఓల్డ్ ఫ్రెండ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ జ్యోతి గారు. సో నాకు తను తెలిసే అదే వేరే ఐ మీన్ సీరియల్స్లో తను ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ద వే షీ ట్రాన్స్ఫార్మ్ ఫర్ దిస్ రోల్ ఈజ్ రియలీ అమేజింగ్. నేనే చాలా ఇంప్రెస్ అయినా హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ టీమ్. అండ్ ఇక్కడికి వచ్చిన గౌతమ్, ఎవ్రీవన్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ టెక్నికల్ టీం గురించి నాకు పెద్దగా తెలియదు, బట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ టీజర్ చూస్తూ ఉంటే మీ అందరికి అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశాల్. యా చందు, చరణ్ గారు, శ్రీనివాస్ గారు. యా
హాయ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. 24 ఇయర్స్ నుంచి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. క్రియేటివ్ వర్క్ చేస్తున్నాను తెలుసు అందరికీ. కానీ ఒక సినిమాలో నన్ను కూడా యాక్ట్ చేయించవచ్చు అని ఒక వెరైటీ ఐడియా వచ్చింది సార్కి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ అన్నప్పుడు ఎంట్రన్స్లోంచి చూస్తుంటే కూడా ప్రతి పోస్టర్లో కూడా వీఆర్ సేయింగ్ అ లేడీ పోస్టర్. అంటే చాలా మటుకు మనం హీరో ఓరియంటెడ్ పోస్టర్స్, హీరో ఓరియంటెడ్ సినిమానే చూస్తాము. సో ఒక లేడీ పోస్టర్ని ఇంత బాగా ఎలివేట్ చేస్తూ ప్రతి పోస్టర్లో కూడా మేడమే ఉన్నారు. ఈవెన్ ఇక్కడ పైకి వచ్చాక, థర్డ్ ఫ్లోర్కి వచ్చాక కూడా ద బిగ్ వన్ అండ్ ద బ్యాక్, ఇప్పుడు రాబోయే బ్యాక్ సైడ్ వన్ కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మేడం పిక్స్ అవి సోషల్ మీడియాలో అవి చూస్తున్నప్పుడు మన మాధవ్ దశరథ గారితో నేను చాలాసార్లు షేర్ చేస్తుండే. షీ లుక్స్ సమ్వాట్ లైక్, అంటే ఒక యంగ్ ఐశ్వర్య రాయ్ కానీ, ఒక క్యాట్రినా కైఫ్ కానీ అలాంటి పర్సోనా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మూవీలో ఫైట్ స్కిల్ కూడా చూపించారు. అంటే సీరియల్ నుంచి వచ్చారని చాలామంది అంటున్నారు. టు గివ్ ఎ ఇన్సైట్, రాజమౌళి గారు కూడా సీరియల్ నుంచి వచ్చారండి. సో వీ డోంట్ నో, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏదైనా అవ్వచ్చు, వేర్ దే గో వి నెవర్ నో. సో రైట్ టెక్నీషియన్, రైట్ టీమ్ అండ్ రైట్ ఎఫర్ట్ ఒక సినిమాలోకి వెళ్ళినప్పుడు ఇట్ గోస్ బియాండ్ ఎనీ వన్స్ ఇమాజినేషన్. అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో పాటు ఐ సీ లాట్ ఆఫ్ వెరీ గుడ్ పీపుల్ అరౌండ్ అస్. ఇప్పుడు రాజబాబు గారు కానీ, శివ గారు కానీ, జిఎస్కే మీడియా, ఐ మీన్ ఐ హ్యావ్ మెట్ so many great and intellectual people in this 2-3 years where have been little associated with media, and I'm very happy to be part of this movie. And ఆడియన్స్ అందరికీ కూడా ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే, ఒక టెక్నికల్ ఎక్స్ట్రావగెన్సా లాంటి మూవీ మనం లెక్క పెడితే 4 or 5 మూవీస్ తప్పలేవండి. మొత్తం ఇండియాలోనే ఈ రోబో కాన్సెప్ట్ తోటి 4 or 5 మూవీస్ తప్పలేవు. అందులో మనది ఒకటిగా నిలుస్తుంది. అండ్ ఇప్పుడు చూపించిన ఏదైతే విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఖర్చుతో కూడుకుంటుంది, చాలా ఎఫర్ట్తో కూడుకుంటుంది. సో ఇలాంటి షార్ట్స్ మీ అందరికీ నచ్చాయని కోరుకుంటూ, మన డైరెక్టర్ గారికి, మన టీం అందరికీ కూడా ఆ దేవుడు పుష్కలంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ పూర్వజ్ గారు అందరిలోని మల్టిపుల్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడంలో బాగా ఎక్స్పర్ట్ లాగా కనిపిస్తున్నారు. అందరూ మల్టిపుల్ ఫీల్డ్స్ చేశారు ఈ సినిమాలో. ఎస్, కాళీచరణ్ గారు, మీ మాటలు కూడా. అందరికీ నమస్కారం అండి. నేను 2 నిమిషాలు అంటాను. నేను మైక్ పెడితే చాలా ఎక్కువ మాట్లాడతాను, మీ అందరికీ తెలుసు. ఇంకా రావాలన్నా? మా చిరంజీవి గారు మైక్ పట్టుకుంటే 2 గంటలు మాట్లాడతారు. ఆయన అభిమాని, నేను అరగంటైనా మాట్లాడాలి, కానీ వీళ్ళు ఇవ్వట్లేదు నాకు అవకాశం. ముందుగా ఈ టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావుపూడి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనకు అందరికీ తెలుసు. ఆయన ఎంచుకున్న జోనర్ని కొంతమంది కామెంట్ చేశారు, కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, శ్రీను వైట్ల గారు, అలాగే ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సినిమాలు మానేస్తే అదే మంచి జోనర్ని అనిల్ రావుపూడి గారు తీసుకొని ఈరోజు బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. ఎందుకంటే చాలా సినిమాల్లో మన స్టోరీని మర్చిపోయిన కామెడీ ట్రాక్ని మాత్రం చాలా వరకు మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే కొన్ని కామెడీ ట్రాక్లే సినిమాని ఎక్కడో నిలబెడతాయి. అలాంటి జోనర్ని అనిల్ రావుపూడి గారు తీసుకొని ఈరోజు కమర్షియల్ ఎలిమెంట్స్ తీసిన సినిమాల కంటే కూడా ఆయన ఎక్కువ అమౌంట్ని కలెక్ట్ చేసే విధంగా ఆయన బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అలాంటి లక్కీ హ్యాండ్తో టీజర్ రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా డైరెక్టర్ గారు కష్టపడే కష్టానికి ఒక మంచి ఏదైనా ఒక ఫలితం జరిగింది అనుకుంటే మాత్రం ముందుగా అనిల్ రావుపూడి గారు టీజర్ రిలీజ్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. ఇకపోతే సినిమా డైరెక్టర్ కోసం చెప్పాలి. చాలా సినిమాలు మీరు చూసుంటారు, మీకు తెలిసి ఉంటుంది. చాలామంది డైరెక్టర్లు కోపం వస్తే అరుస్తారు, ప్రేమగా ఉంటే మాట్లాడతారు, సరదాగా మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ డైరెక్టర్ గారు కోపం వచ్చినా అలాగే మాట్లాడతారు, ప్రేమ ఉన్నా అలాగే మాట్లాడతారు, బాధ ఉన్నా అలాగే మాట్లాడతారు. ఇదే సేమ్ క్వాలిటీ మన హీరోయిన్ గారికి కూడా ఉంది. నేను వీళ్ళిద్దరిని ఎప్పుడు కోపంగా నేను చూడలేదు. చూసే అవకాశం ఎప్పుడైనా వస్తుందేమో చూస్తాను. అలాగనే నా మీద కోపించుకోకండి, దయచేసి చెప్తున్నా. టైం అయితే అవ్వదు సార్, దీనికోసం మీరు ఎన్నో రోజులు కష్టపడ్డారు. మళ్ళీ సో వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది ఈ సినిమాలో తెలుస్తుంది. చాలా చాలా అంటే ఒక డిఫరెంట్ మూవీ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అవుతుంది. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఎస్పెషల్లీ దీంట్లో ఇంకోటి మీకు చెప్తా, 14 రోజులు ఈ సినిమాలో నేను యాక్ట్ చేశా. 14 రోజులు యాక్ట్ చేసిన ఓం భీమ్ బుస్ సినిమా నేను యాక్ట్ చేసింది బ్లాక్ బస్టర్ అయ్యింది. అదేవిధంగా 14 రోజులు యాక్ట్ చేసిన కిల్లర్ కూడా అదేవిధంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, మనకి చాలా సినిమాలు రెగ్యులర్ ఫార్మాట్లో వారానికి 10 సినిమాలు మనకు రిలీజ్ అవుతున్నాయి, మనం చూస్తున్నాము. కొన్ని ఇట్లా అవుతున్నాయి, కొన్ని బోరుగా ఫీల్ అవుతున్నాం. బట్ కిల్లర్ ఏ రోజు వచ్చినా ఒక డిఫరెంట్ మూవీ చూసామని మాత్రం మనకు అందరికీ అనిపిస్తుంది. సో ఇంకా ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే నన్ను కొడతారేమో. ట్రైలర్ రోజు మాట్లాడదాం. టీజర్కి ఇంతే ఇచ్చేస్తున్నా. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మర్చిపోయి టీజర్కి టీజర్ అంతే మాట్లాడాలి.
ఆ ప్రీ రిలీజ్కి మళ్ళీ నేను ఏదో బిజీగా ఉన్నా లేకపోతే నాకు చెప్పకపోయినా మళ్ళీ ప్రాబ్లం ఉంటుందని. సరే ఒక్కసారి థ్యాంక్ యూ టు ఆల్ ద జెంటిల్మెన్ హియర్. మీరందరూ ఒక్కసారి వెనక్కి వెళ్తే నేను సూపర్ ఉమెన్ని ముందుకు పిలవాలనుకుంటున్నాను. సో ఎస్ హియర్ వి హ్యావ్ జ్యోతి పూర్వజ్ గారు. జ్యోతి పూర్వజ్ గారు సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ అండి నిజంగా. ఎందుకంటే స్క్రీన్ పైన మీ లుక్స్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కాదు, యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక విమెన్ యాక్షన్లోకి వచ్చి ఇంత పర్ఫెక్ట్గా చేయడం అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాము. ఐ థింక్ విజయశాంతి గారు అలాగా వేళ్ల మీద లెక్క పెట్టే అంతమంది మాత్రమే అటెంప్ట్ చేశారు. ఐ థింక్ యూ హ్యావ్ నెయిల్డ్ ఇట్ అగైన్. సో ఎస్ కంగ్రాచులేటింగ్ యూ ఫర్ దిస్. సో ఇప్పుడు మీ మాటలు వినాలనుకుంటూ ఉన్నాం. అవును, ఫైట్ ఓకే, ఫైట్స్ ఓకే, మాకు టాపిక్ నుంచే మొదలు పెడతా. ఈ టీజర్ రిలీజ్ చేయాలని యాక్చువల్లీ ఒక థాట్ కూడా లేదు. గ్లిమ్స్లోనే కొన్ని విజువల్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎందుకు టీజరు, వద్దు డైరెక్ట్గా ట్రైలర్ చేసి రిలీజ్ చేసేద్దామని నేను ఫైట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఆ టైంలో లేదు, వీ నీడ్ ఇట్. అండ్ అంటే నేను విజువల్ ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వకుండా నేను టీజర్ కట్ చేస్తాను అని ఎన్ని రోజులు, అది అనుకున్న రోజు నుంచి టిల్ టుడే హీ హాజ్ ఆల్మోస్ట్ వర్క్డ్ అలోన్ అలాంగ్ విత్ మన డిఓపి. హ్యూజ్ థ్యాంక్స్. మనకేమో మా లక్ ఫ్రమ్ ద డే వన్ ఏ ఈవెంట్ చేసినా కానీ ఆయన మాకు దొరకట్లేదు. కరెక్ట్ టైంకి ఆయనకి ఏదో ఒక ప్రోగ్రామ్ పడిపోతుంది. సో హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ టుడే, బట్ హీస్ టీమ్ ఈజ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ భద్రా, మాధవ్ శర్మ అండ్ విశాఖ. And still more people are there, but their team more than his direction team, వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లోకి దూరి పనిచేశారు. దే దే హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. అదే విజువల్ మీకు కనిపిస్తుంది. ఐ థింక్ ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేస్తే బాగుంటుంది. ప్లీజ్ ప్లీజ్ కమ్ ముగ్గురు, ప్లీజ్ కమ్. జగదీష్ గారి వైఫ్ కూడా ఇక్కడ ఉన్నారు, ప్రత్యూష. ప్రత్యూష గారు ప్లీజ్. మేము ఇక్కడ జగదీష్ గారి వర్క్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది ప్లీజ్. వీ షుడ్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి 2-3 ఫ్లైట్స్ ఆయన చేంజ్ చేస్తున్నప్పుడు అంతా ఆ గ్యాప్లో హీ యూస్ టు వర్క్. సో దట్ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, దట్ మచ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లాగా హీ ఓన్డ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ అంత మంచిగా పనిచేశారు. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అండ్ ద సక్సెస్ రేపు ఏమొచ్చినా కానీ వాట్ ఎవర్ ఒక పాజిటివ్ మాటలు ఏమొచ్చినా కానీ ఆల్ టీమ్కి డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. బికాజ్ అంత టీమ్గా వర్క్ చేశాము. అండ్ కంప్లీట్ క్రెడిట్ మన డైరెక్టర్కి వెళ్ళాలి. అంటే రెగ్యులర్ సీరియల్ ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. రెగ్యులర్ సీరియల్స్లో ఒక ఆల్మోస్ట్ 10+ years వర్క్ చేస్తూ మొనాటనస్ అయిపోయాను. అండ్ ఇంకేంట్రా ఏం చేస్తున్నాను అనుకునే టైంలో ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న ఒక టైంలో నా చేయి పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ యాక్టింగ్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ వెరీ క్వైట్గా ఉండేదాన్ని, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువ ఎక్స్పోజర్ ఇష్టం ఉండదు, బయట సినిమా చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో అలా ఉండేదాన్ని ఈరోజు హీరోయిన్గా తీసుకొచ్చి, బికాజ్ యాక్టింగ్ అంటే సరే అది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ సరే యాక్ట్ చేయాలి, నాకు హీరోయినే చేయాలి ఆర్ సపోర్టింగే చేయాలి ఆర్ ఇలాంటి క్యారెక్టర్సే అలాంటివి లేవు. ఏదో బ్లాంక్గా చేసుకుంటూ వచ్చేసాను. బట్ ఒక ప్రాపర్ డైరెక్షన్ అంటూ నన్ను తీసుకెళ్తున్నాడు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. మేబీ ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ నేనేదో మేబీ జగతి క్యారెక్టర్ అయిన తర్వాత అలాగే వెళ్ళిపోయేదాన్ని ముందుకి. సో ఇట్ వాజ్ ఓన్లీ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మీ యాక్టింగ్. ఫర్ నౌ ఆయన డ్రీమ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి నేను ఒక పార్ట్ అవుతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాస్ చాలా కష్టపడ్డాడు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అది కూడా మదర్ రోల్ చేస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి ఎవరు ధైర్యం చేయరు. అంటే నా ఏజ్ ఏంటో అవన్నీ పక్కన పెట్టినా కానీ ఆ థాట్ రావడం వాజ్ టూ డిఫికల్ట్. అంటే
lot many offers ఒక 10 years back. I was supposed to do lot of Kannada movies as a lead, but I rejected it because నాకు అంత లేదు. I was okay సరేలే ఏదో వస్తే చేద్దాం అనే థాట్లో ఉండేదాన్ని. బట్ ఈయన ఇచ్చిన పుష్ వాజ్ టూ మచ్ ఫర్ మీ. సో దట్ మేడ్ మీ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి కానీ ఇప్పుడు మీరు ఈ సినిమా చూసి మాస్టర్ పీస్ చూసినప్పుడు దెన్ యూ విల్ రియలైజ్ షీ కెన్ డూ దిస్ ఆల్సో అని. సో లైక్ దాట్. అండ్ ఒక యాక్టర్కి ఇన్ని రకాల క్యారెక్టర్ ఇన్ వన్ సినిమా, వన్ స్టోరీ ఈజ్ టూ రేర్. ఐ డోంట్ నో, ఒక డబల్ యాక్టింగ్ రావచ్చు ఆర్ 2-3 క్యారెక్టర్స్ రావచ్చు, బట్ ఇలా ఒక 6-7 క్యారెక్టర్స్ రావడం వాజ్ డ్రీమ్ యాక్చువల్లీ. సో అది నేను చేయగలిగాను విత్ ఆల్ హిస్ సపోర్ట్ అండ్ టీమ్ సపోర్ట్ అండ్ ఫైట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫైట్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అంటే నాకు ఇష్టం చేయాలనుకునేదాన్ని ఎవరైనా చేస్తున్నప్పుడు, లైక్ విజయన్ శాంతి గారు వీళ్ళని చూసినప్పుడు ఐ యూస్ టు ఫీల్ లైక్ బాగుంటుంది కదా అని. బట్ చేయడానికి ఆ థాట్ ఆర్ ఆ ధైర్యం నాకెవరూ ఇచ్చింది లేదు. బట్ హీ డిడ్ దట్, యూ క్యాన్ డూ ఇట్ అని నన్ను పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ థింగ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. అండ్ టీమ్ సపోర్ట్ కూడా, మేము ఒక ప్రాజెక్ట్ ఇలా చేస్తాము అంటే ఇప్పుడు ఒక పెళ్ళి చేసుకొని ట్రావెల్ చేయొచ్చు, పార్టీస్ చేయొచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, అవన్నీ పక్కన పెట్టి ఒక సినిమా చేద్దాం అని అన్నప్పుడు నేను కూడా ఆలోచించాను. ఎస్, కరెక్ట్. అంటే ఒక సినిమా చేసినప్పుడు ఒక 50 members 100 members వర్క్ చేస్తారు. వాళ్ళ లైఫ్ ఆ రోజుకో ఒక 10 daysకో అట్లీస్ట్ దిల్ ఈట్ సమ్ ఫుడ్, దిల్ లీడ్ దియర్ లైఫ్. సో ఇట్ విల్ బీ అ నైస్ థింగ్. అండ్ పేరు వస్తే మేము కమర్షియల్ పాయింట్ ఏదో ఒక కమర్షియల్ సక్సెస్ వచ్చి ఏదో చేసేయాలి, 2 బంగ్లోలు తీసుకోవాలి, దట్స్ నాట్ అవర్ థాట్. ఒక ఫౌండేషన్, ఒక పేరు ప్రాపర్గా, ఎస్ జ్యోతి అంటే ఎస్ షీ క్యాన్ యాక్ట్ వెల్, షీ హ్యాస్ అ టాలెంట్. పూర్వజ్ అన్నప్పుడు హీస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ మల్టీ టాలెంటెడ్ when it comes to edit, when it comes to writing, when it comes to direction, when it comes to acting. అది మీరు ఈ సినిమాలో చూడబోతున్నారు. సో హీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. కొన్ని డైరెక్టర్స్ చూసిన వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇంక్లూడింగ్ అనిల్ రవిపూడి గారు. హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నెవర్ నో. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో డైరెక్టర్తో పాటు హీ మైట్ బీ అ వెరీ brilliant actor. So thank you so much for all the support. And mana media, GSK media vallu, Suresh sir ee roju raaledu. So Sinu sir, he always call him peddanna. So manto part undi ఒక ప్రోగ్రామ్కి కానీ ఒక ఈవెంట్కి కానీ వచ్చే వాళ్ళలో 10 మంది మన ఫ్యామిలీ అనుకుని వస్తారు, 10 మంది ఫంక్షన్ జరుగుతుంది మమ్మల్ని పిలిచారు అనేసి వస్తారు, ఇంకా 10 మంది న్యూట్రల్గా వస్తారు, ఏదో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు, ఈ ఫీలింగ్ ఉండదు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ మేము పాజిటివ్గా మీ బ్లెస్సింగ్స్ అనే అనుకుంటూ, మీ బ్లెస్సింగ్స్ అందరికి కావాలి. బికాస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండ్ వెరీ డిఫరెంట్. అంటే మీరు చూసుండరు, బికాస్ ఐఎమ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ పాస్ట్ 10-15 years. ఐ హ్యావ్ నాట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ. విజువలీ వెరీ గుడ్. అంటే మాకున్న బడ్జెట్కి, మాకున్న లిమిటేషన్స్కి దాన్ని దాటి వీ కుడ్ డూ సంథింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ కుడ్ సే. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. అండ్ డైరెక్షన్ టీమ్ ఆల్సో, దెర్ ఈస్ రాజేష్ ఈజ్ నాట్ కమింగ్ ఆన్ ద స్టేజ్, బన్నీ మార్లే. సో డైరెక్షన్ టీమ్ అండి సినిమాకి, నేను ఎవరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు, ఆడిషన్స్కి అందరూ వచ్చారు కానీ ఒకే ఒక అబ్బాయి పనిచేశాడు, బన్నీ. Including he is there staying with us and you know he's taking care of everything almost. Thank you so much Bunny. And if I have missed someone, yes, Anvesh garu, I have never met. I think first day you came home. Yeah, Suresh garu, VFX sir. Yes, chala last minute lo we went to him and because of some confusions. Last time మీరు వచ్చినప్పుడు we took some other name, but
వి వెంట్ టు హిమ్ అండ్ ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాకు చాలా సపోర్టివ్గా ఈ రోజు వరకు ఆన్ టైంకి డెలివర్ చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సపోర్ట్ని ఎప్పుడూ మర్చిపోం మేము. అండ్ థ్యాంక్ యూ అన్వేష్, ఇట్స్ నైస్, చాలా మంచి వర్క్ చేశారు. ఐ థింక్ మన జగ్గుబాయ్ ఫౌండ్ అవుట్ చేశారు మిమ్మల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. అండ్ ఈ టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ ఆల్సో ఈజ్ రెడీ. చాలా తొందరగా వస్తాము, కానీ అన్నీ అంటే టెక్నికల్ థింగ్స్ని రీచ్ అవుతూ మేము ముందుకెళ్ళాలి కాబట్టి కొంచెం టైం చూసుకొని వస్తాము. ఐ థింక్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. బట్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి. దట్ ఈస్ వన్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ జ్యోతి గారు, విషింగ్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ద మ్యాన్, ద క్రియేటర్ బిహైండ్ కిల్లర్ పూర్వజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లాట్ఫామ్లో క్లియర్గా నేను చెప్పలేనండి, బట్ స్టిల్ హార్ట్ఫుల్గా ఎప్పుడు అక్కడే ఉంటారు. మీడియా నుంచి నేను చూసినప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఆయన చేశారు, రాజేష్ చేశారు, రవి చేశారు. ఆయన శివ గారు మిస్ అయ్యారు, ఆ షూటింగ్కి రాలేదు. వస్తానని చెప్పేసి దారిలో ఉన్నానని చెప్పి 1 o'clock కాల్ షీట్ వరకు ఆయన రాలే. సార్ చెప్పేశాను శివ గారు. సో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ కమింగ్ టు ద టీజర్, ఐ విల్ కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. లైక్ phase 1 ఆరిజిన్ మూలం అంటే ఇది నేను ఎప్పుడో ఒక పైలట్ ఫిల్మ్ తీద్దామని చెప్పి ఒక 4-5 years బ్యాక్, అంటే సినిమాలు ప్రీ పాండమిక్ ముందు అప్పుడెప్పుడో రాసుకున్నదాన్ని. అనుకోకుండా గ్యాలరీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ డిజైన్ చేసుకున్న పోస్టర్ అంతా కనిపించింది. ఆ పోస్టర్ చూసిన వెంటనే వచ్చింది, అవును ఇది వదిలేసానండి. లైబ్రరీ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి ఇంట్లో, ఒక 50 to 75 డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి, బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, రాసుకుంటూ కూర్చుంటూ ఉంటాను. సో అది తీసా, అక్కడ నుంచి పుట్టింది. ఇది ఏ రోజు కూడా ఒక జస్ట్ ఏ సింపుల్ ఫిల్మ్ కాదు. ఇట్ బిగన్ యాజ్ ఏ సైకలాజికల్ సైఫై ఎక్స్పెరిమెంట్. ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే నేను గ్లింప్స్ అప్పుడు సాంగ్ రిలీజ్ అప్పుడు చెప్పాను, మేము జస్ట్ ఒక 5% ఆఫ్ ది అవుట్పుట్ని మాత్రమే బయటకి ఇస్తున్నాం అని. ఇప్పుడు మీరు చూసిన టీజర్ కూడా ఇట్స్ జస్ట్ 40% ఆఫ్ కేర్ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ సైకలాజికల్ మేజ్. జస్ట్ 40%. అసలు అది ముందుంది, అది ట్రైలర్లో వస్తుంది. దీనికి మీరు ఆ థ్రిల్, ఆ ఫ్యాక్టర్ ఏదైతే బిగిన్ చేసి వదిలేసామో ట్రైలర్లో చాలా గట్టిగా ఉంటుంది. ద ఒరిజినల్ స్టోరీ, ద ఒరిజినల్ కాంటెంట్ ఉంటుంది. అది కూడా 80% వరకే. ద మూమెంట్ యూ హిట్ ద థియేటర్స్, ఆ లాస్ట్ 20% అలాంగ్ విత్ ఆల్ దీస్ 80% అనేది మ్యాచ్ అవుతుంది మీకు. దట్ 20% ఈజ్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్. దట్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ టీజర్స్ లాస్ట్ డైలాగ్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మైండ్. టీజర్లో చాలా క్లియర్గా క్లూ ఇచ్చా. దట్స్ ద స్టోరీ డీల్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ట్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, అండ్ రివెంజ్, అండ్ సబ్కాన్షియస్ ఐడెంటిటీ, లాట్ మోర్ ఫ్యాక్టర్స్ అండ్. అంటే కమర్షియల్గా డీల్ చేస్తూనే ఒక చిన్న ఎక్కడో ఒక రిక్షా బండి నడుపుకునే వాళ్ళు, ఆటో వాళ్ళకి కూడా చాలా ఈజీగా, చాలా సున్నితంగా సినిమా అర్థమైపోద్ది. ఏదో రీసెర్చ్ ఉంది, నాలెడ్జ్ ఉందని చెప్పి అంత దట్టంగా దిట్టించలేదు. వెరీ స్మూత్ మేనర్లో ఉంటుంది. డీల్స్ విత్ మల్టీలేయర్డ్ స్క్రీన్ ప్లే. మీరు అక్కడ ఆల్రెడీ టెర్రరిస్ట్ అని చూస్తున్నారు. కిల్లర్ స్టాండ్స్ ఫర్ కిల్. ఆర్ స్టాండ్స్ ఫర్ రక్తిక, who is a vampire, and R stands for Rania, who is a terrorist, and R stands for Ria, who is a spy, and R stands for Rai, who is a venomous Rai, and R stands for the suspense, which I have to wait for the trailer. The trailer that hits you very hard, more than this, I believe. ట్రైలర్ కూడా అయిపోయింది. ఎడిట్ కట్ ప్రతిది రాసిన దగ్గర నుంచి నేను ఎడిట్ కట్టే రాస్తా అండి, ఫైనల్ కట్. సో అది గ్లింప్స్ అయినా, టీజర్ అయినా, ఒక సాంగ్ కట్ చేయాలైనా, ట్రైలర్ అయినా, ఏదైనా సరే నా నుంచి వెళ్తుంది. ముందు పేపర్ చేస్తా, అది ఫినిష్ అయిన తర్వాతే ఏదైనా సరే.
టీజర్ కట్ అయిన తర్వాత నా ఎడిటర్స్, నా మనోజ్ చీఫ్ ఎడిటర్, పాపం ఈ 1.5 yearగా చాలా కష్టపడి వర్క్ చేశాడు. అండ్ ద ఫైనల్ ట్రిమ్ అండ్ అనదర్ చీఫ్ ఎడిటర్ శివ సర్వాణి, ఆయన శ్రీకర్ ప్రసాద్ గారు చేశారు. ఆయన ఫైనల్ కట్ చేసింది. ఈవెన్ దట్ గ్లింప్స్ సాంగ్ ఆర్ టీజర్ ట్రైలర్ ఫిల్మ్ వాట్ ఎవర్. సో ముగ్గురు ఎడిటర్స్ మీదుగా వస్తుంది. వెరీ స్పీడ్ ఉంటుంది, వెరీ రేసీ ఉంటుంది, చాలా అర్థమయ్యేలా ఉంటుంది. అండ్ సినిమా కాస్ట్ అందరి గురించి మాట్లాడేది, ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ జగదీష్ బొమ్మిశెట్టి. నాతో పాటు శుక్ర చేశారు, నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆయన ఇప్పుడు అన్నపూర్ణకి వర్చువల్ సినిమాటోగ్రఫర్ పనిచేస్తున్నారు అని చెప్పొద్దన్నారు, కానీ చెప్పేశాను అనుకోకుండా. సో సోనీ కంపెనీ మీటింగ్ ఏదో ఉందని చెప్పేసి ఆయన వెళ్ళారు యూఎస్. సో ఎక్సలెంట్ అనమాట మెజిషియన్. ఆయన గురు గుహన్, కేవి గుహన్ గారు. సో జగదీష్ ఈజ్ వెరీ స్కిల్ఫుల్, వెరీ వర్తి. ఆయన నెంబర్ 1. ఆయన టీమ్ ఆయన కంటే వర్తి. మాధవ్ శర్మ, విశాఖ, భద్ర, ఇంకా రెస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలామంది ఉన్నారు. నేను అంటే టక్మని గుర్తురాదు. దిస్ ఈజ్ అబౌట్ డిఓపి. ఆయన డిఓపినే కాదు, నాకు అసిస్టెంట్ డైరెక్టర్. ఆయనకు అప్పుడప్పుడు వెళ్ళి మేకప్ వేయడానికి సజెషన్స్ ఇస్తుంటాడు, కాస్ట్యూమ్ సజెషన్స్ ఇస్తాడు. అండ్ ఎక్కడున్నా సరే చాలా ఎక్కడెక్కడి నుంచో అంటే ఆయన చెయ్యని పని లేదు. పేరుకే డిఓపి కానీ చేయని పని లేదు. ముఖ్యంగా నాకు ఎప్పుడైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకుండా నేను అంటే అర్థం చేసుకోవడం కష్టం, అది వేరే కాన్సెప్ట్, ప్రీ రిలీజ్లో ఎప్పుడైనా మాట్లాడదాం. సో డిఓపి జగదీష్ బొమ్మిశెట్టి, ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ అప్లాస్. ట్రూ హార్డ్ వర్కర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ డిఐ అన్వేష్. ప్లీజ్ అన్వేష్. వీళ్ళు ఇలాగే సింపుల్గా ఉంటారు, కాస్ట్ చాలా ఆర్భాటంగా ఉంటాం. మీరు చూసిన కలర్ కానీ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. అన్వేష్, యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ ప్లీజ్. హాయ్ అండి, నా పేరు అన్వేష్, డిఐ కలరిస్ట్ నేమ్. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జగదీష్ గారికిను యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ గారికి అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అంటే లైక్ యాజ్ ఎ కలరిస్ట్ని వర్క్ చేయాలంటే ముందు దాంట్లో ఫుటేజ్లో కూడా ఆ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ అదంతా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సో ఆ కైండ్ ఆఫ్ వర్క్ చేసినందుకు ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్. He is the CEO of My Sabha Studios. No, he's working. And the main and another main pillar సురేష్ గారు, ప్లీజ్. విఎఫ్ఎక్స్ అండి, విఎఫ్ఎక్స్ బాగున్నాయి. మీరు చూసిన గ్లింప్స్లో కానీ టీజర్లో కానీ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాడండి. వీళ్ళందరూ చాలా సైలెంట్ ఉంటారు కానీ చాలా పెద్ద గట్టికులు. ఇదే బిగ్గర్ స్కేల్లో బిగ్గర్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు అది వేరే లెక్క ఉంటుంది. చెప్పండి అన్న ప్లీజ్ సార్. Hi everyone. So we have done a good job in the film. బాగా వర్క్ చేసాం. మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ అన్నీ ఎక్కువ సైఫై అండ్ వెనమ్ రిలేటెడ్ ఉంటాయి. సో యూ విల్ సీ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఐ డోంట్ నో, బస్ థ్యాంక్ యూ సో మచ్. అది అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి ఆశీర్వాద్ గారు, సుమన్ గారు. నేను శుక్రవారం నుండి చేస్తున్నా, చాలా ఈవెంట్స్లో మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఎప్పుడు ఈవెంట్స్కి రారు, వాళ్ళు చేసి బ్యాక్ ఉండిపోతారు. కానీ మీరు చూసిన చాలా బిగ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ లైక్ బాహుబలి నుంచి, ఓం శాంతి ఓం నుంచి, లేకపోతే మన డీజే టిల్లు వరకు, లేకపోతే రీసెంట్ మన శంకర్ వరప్రసాద్ గారి వరకు చాలా వాటిలో వాళ్ళు గోస్ట్ వర్క్ చేస్తున్నారు. మేజర్ పార్ట్ ఆఫ్ అంటే అదేం చెప్పకూడదు, వాళ్ళు ఎప్పుడు ఆ ఫిల్మ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. యూఎస్లో కాన్సర్ట్స్ అవి చేస్తుంటారు. సుమన్ జీవా అండ్ ఆశీర్వాద్ గారు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పుడు వస్తారని. మ్యూజిక్ మీరు వినే ఉంటారు, ఆ సౌండ్, ఆ క్వాలిటీ, ఎవ్రీథింగ్ అంతాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయింది ఫిల్మ్ని కంప్లీట్గా. సో దట్స్ ఇట్. అండ్ ఫిల్మ్ వర్క్ వచ్చేసరికి ఇప్పుడు టీజర్, ద లాస్ట్ పాయింట్. దిస్ టీజర్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ డెఫినెట్లీ అండ్ ఇగ్నిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ట్రైలర్లో కలుద్దాం. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, సార్ అనిల్ రావిపూడి గారు, ఆయన నాకు ఆల్మోస్ట్ ఒక పటాస్ నుంచి తెలుసండి ఒక మాట. సో పటాస్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత రోజు ఎప్పుడు అనుకుంటా, ఇంకా ఫుల్గా వర్డిక్స్ కూడా రాలేదు. ఇక్కడ మాదాపూర్ వేరే ఒక రెస్టారెంట్లో డిన్నర్ ఏదో చేస్తున్నాను, పక్క బెంచ్లో ఉన్నారు ఆయన. ఎవరితోనో వచ్చారు ఫ్రెండ్తో, నేను ఎవరు ఫ్రెండ్తో ఉన్నా, ఎవరు గుర్తుపడట్లేదు అప్పుడు ఆయన. అంటే వెరీ బిగినింగ్ కదా, నేను చూసా. నా పక్కన ఫ్రెండ్తో చెప్తున్నాను, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయనే కదా కాదు అంటాడు ఆయన. అంటే ఆయన కూడా తెలియదు. లేదని గూగుల్ ఓపెన్ చేసి చూసా, ఆ ఫొటోస్లో గోల్డ్ చైన్ ఉంది, పక్కన కూర్చున్న ఆయన దగ్గర గోల్డ్ చైన్ ఉంది.
గోల్డ్ చైన్ ఉందిరా. నేను యూజువల్గా ఫొటోస్ తీసుకోవడానికి కానీ నాకు అది సిగ్గులో ఉంటుంది, అంత ఫాస్ట్గా కదలను. వెళ్ళా పక్కనే భోజనం చేసినా కదా, సార్ మీరు అనిల్ రాయపూడి ఎలా గుర్తుపట్టావేనో అన్న. ఈ గోల్డ్ చైన్ సార్, గోల్డ్ చైన్ ఒక సెల్ఫీ తీసుకుందానండి సార్ అంటే ఆయన అన్నారు అప్పుడు, ఇదే నేను ఇస్తున్న ఫస్ట్ సెల్ఫీ, నన్ను ఒకళ్ళు అడిగిన ఫస్ట్ సెల్ఫీ ఇదే అని. దట్స్ ద ఫస్ట్ సెల్ఫీ. ఆ ఫోటో ఉంటుంది ఇంక గ్యాలరీస్లో. సో ఈ ఫిల్మ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ సో చాలా సీక్వెన్సెస్ ఆయన చూస్తున్నారు. నేను సీక్వెన్సెస్ అని అది ప్రోమోలో చెప్పాను, కానీ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ చూస్తున్నారు. అది డీటెయిల్డ్గా ఆయనే వస్తారు, మాట్లాడతారు పెద్ద ఈవెంట్లో. ఈరోజు కూడా రావాల్సింది, బట్ టూ మెనీ ఈవెంట్స్కి వెళ్తున్నారు ఆయన, హెక్టిక్ ఉంది. బట్ నేను కూడా ఇంత ప్రెషర్లో ఆయన మేనేజ్ చేయాలని నేను షూర్ అవుతూ ఉంటా. సో వీ హ్యావ్ దట్ గుడ్ రిలేషన్షిప్ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ రాయపూడి గారు, హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనం. థ్యాంక్ యూ సార్. చూడ్డానికి ఫ్యామిలీ హీరోలే ఉన్నారు, ఈ విలన్ క్యారెక్టర్లు ఏంటి మా ఇద్దరిని డామినేట్ చేసేద్దామనే. సో అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్వజ్ గారు. మంజుష థ్యాంక్ యూ, యూవీ మీడియా ఈవెంట్ వాళ్ళకి థ్యాంక్ యూ. సార్ పెద్దన్న మర్చిపోయినా సార్ కల్లో కూడా మీరు ఉంటారు, సురేష్ గారు మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్వజ్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ దానికంటే ముందు ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. బట్ బిఫోర్ దట్ మా వాళ్ళకి ఒక స్పెషల్ పిక్చర్ కావాలి. ఒకసారి Q&A ముందు ఇంకొక ఫోటో అప్ చేసుకుని Q&Aలోకి వెళ్ళిపోదాము. యా షూర్. ఆమె ఇక్కడ చెయ్యేస్తే కానీ నాకు తెలియలే, అనుకోకుండా ఫోటో కోసం అన్నీ మాట్లాడి ఆమెను మర్చిపోయాను. షీ ఈజ్ ద బెస్ట్, వాట్ ఎవర్ షీ ఈజ్ ద బెస్ట్, హూ ఎవర్ షీ ఈజ్ ద బెస్ట్, వాట్స్ ఎవర్ షీ ఈజ్ ద బెస్ట్. నా థాట్ నుంచి కెమెరా వరకు, కెమెరా నుంచి వేర్ వి స్టాండ్ హియర్, ఎవ్రీథింగ్. ద సినిమాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఫ్లెష్ టు కోడ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అలాగే రియల్ లైఫ్లో కూడా ఈ సినిమాకి సంబంధించి ఫ్లెష్ టు సూపర్ కోడ్. ఆ కోడ్ ఏంటి, ఆ బైనరీ కోడ్ ఏంటి అనేది, ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. చెప్పాలంటే ఇప్పుడు ఆమె చెప్పిన దానికన్నా డబుల్ ట్రిపుల్ ఇంకా చాలా 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 నేను కథలుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది నిల్చున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అన్నింటికి రీజన్ ఆమె. సూపర్ షీ ఇన్ ఆల్ టైమ్స్. ప్లీజ్ గివ్ హెర్ ఎ బిగ్ అప్లాస్. ఐ లవ్ యూ. అండ్ పెర్ఫార్మెన్స్ గురించి నేనేం చెప్పనవసరం లేదు, ఆల్రెడీ తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది, యంగర్ జనరేషన్ తెలుసుకునే వాళ్ళకి అది త్వరలో తెలిసిపోద్ది కూడా. అండ్ చాలా క్యారెక్టర్స్ ప్లే చేసి ఉంది. దిస్ ఫిల్మ్ ఈజ్ లైక్ పోర్ట్ఫోలియో టు హెర్. అన్ని వేరియేషన్స్ చూపించాలి, టెర్రరిజం, వ్యాంపైర్, స్పై అని, యాక్షన్ సీక్వెన్సెస్ అని. దేర్ ఇస్ అన్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ ద క్లైమాక్స్ అని రాజ్ కుమార్ గంగపుత్ర ఫైట్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. 360 degrees కెమెరాస్ రౌండ్గా తిరుగుతున్నాయి. ఒక 3 minutes ఒక 10-20 members ఫైటర్స్తో ఫైట్ చేయాలి. ఆమెకి ఫైట్స్ ఎక్స్పీరియన్స్ లేదు, అప్పటికే ఫైట్స్ చేస్తున్నా కానీ ఆయన ఎలా చూస్తాడు ఫైట్ మాస్టర్, సార్ ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే బాగున్నాను. లేదు సార్ నేను చేస్తాను పర్లేదు, ఇబ్బంది పడద్దు అని. రిహార్స్ చేసేప్పుడు కూడా ఎలా అంటుంది. అయిపోయింది. ఈవెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్టాను, ఆ 360 degrees కెమెరా తిరుగుతుంది, అందరూ ఎక్కడికక్కడ హైడ్ అయిపోయారు. సింగిల్ షాట్ 2-3 minutes ఫైట్ సీక్వెన్స్, మార్షల్ ఆర్ట్స్, ఆ జానీ సినిమాలో ఇంటర్వల్ బ్యాంక్ ఫైట్లో ఉంటుంది విత్ ఆల్ దిస్ వెనమస్ అండ్ ఎవ్రీథింగ్. అది వేరే లెక్క. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి ఆన్ స్టేజ్. సో పూర్వజ్ గారిని, జ్యోతి పూర్వజ్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మిగతా టీమ్ మెంబర్స్ అందరూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్, అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చైర్స్ వేసిన తర్వాత ఒకసారి చైర్స్ ఆన్ స్టేజ్ తీసుకురండి క్విక్గా ప్లీజ్. Q&A విత్ మీడియా సెషన్లోకి వెళ్ళిపోదాము. ఆల్సో ఐ థింక్ మనీష్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఫర్ ద Q&A. అండ్ VFX సూపర్వైజర్ సురేష్ గారిని కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, బికాజ్ VFX ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ కాబట్టి. సో
we want Suresh Kolla garu on stage, and of course ma Chandu to please stay back on stage for Q&A. Yes, Manish garu, please have your seat. Suresh garu, please. Yes. Okay, so let's begin the Q&A of Killer. డైరెక్టర్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇందాక మీ స్పీచ్లో ఒక 2 పాయింట్స్ కాట్ మై అటెన్షన్. ఒకటి సూపర్ ఉమెన్ ఫిల్మ్ మీరు చెప్పినట్టు, అండ్ ఇంకొకటి సైకలాజికల్ సైఫై ఫిల్మ్ అన్నారు. ట్రెడిషనల్గా అక్రాస్ వరల్డ్ సినిమా చూసుకుంటే సూపర్ ఉమెన్ ఫిల్మ్స్ కంటే కూడా సూపర్ మ్యాన్ ఫిల్మ్స్, ఐ మీన్ సూపర్ హీరో ఫిల్మ్స్ అనేవి వెరీ నైస్లీ పర్ఫార్మింగ్ ఫిల్మ్స్. ఎందుకో కొంచెం అండర్ పర్ఫార్మ్ కూడా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పెరుగుతున్నాయి కానీ, బట్ హిస్టారికలీ ఇట్స్ దట్ వే. అండ్ సైకలాజికల్ సైఫై ఫిలిమ్స్ అనేది ఇండియన్ సినిమాలో కానీ లేకపోతే తెలుగు సినిమాలో కానీ ఒక నీష్ సెక్షన్. సో వెన్ యూ ఫస్ట్ స్టార్టెడ్ ద ఫిలిం, 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే యు ఆర్ టేకింగ్ ఏ బిగ్ రిస్క్ కదా. సో వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్? సి సార్, ఆన్సర్ ఏంటంటే కనెక్ట్ అండి. అది మేల్ ఓరియంటెడ్ సూపర్ హీరో ఫిల్మ్ అవ్వచ్చు, ఫిమేల్ ఓరియంటెడ్ సూపర్ హీరో ఫిల్మ్స్ అవ్వచ్చు, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్ట్. ద మూమెంట్ థియేటర్లో మనం కూర్చున్నప్పటికీ ఆ సినిమా మనకి ఎంతవరకు నచ్చుతుంది, నచ్చట్లేదు, స్టార్ గేజ్ అదంతా తీసి పక్కన పెడితే ఒరిజినల్ కాంటెంట్ వైజ్. సో అంతవరకే. అండ్ కాంటెంట్ని 100% బిలీవ్ చేస్తా. ఎందుకంటే మీ ఆన్సర్కి, మీ క్వశ్చన్కి వస్తే, నేను 3rd క్లాస్ నుంచి రంగస్థలం నాటికల నుంచి ఉన్నాను. 1980s ఎండింగ్ నుంచి ఉన్న స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ కొత్త టీమ్స్ని పిక్ చేసి పెర్ఫామ్ చేయించి వి వన్ గోల్డ్ మెడల్స్ ఇన్ యూత్ ఫెస్టివల్స్, ఢిల్లీ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్నింటికి వెళ్ళున్నా. అన్ని దగ్గరకి అక్కడక్కడికి వెళ్తే నన్ను అందరూ పిక్ చేస్తారు, తెలుస్తుంది వాళ్ళకి. సో నాకు ఎప్పుడు కూడాను నా టర్మ్స్ ఆఫ్ సినిమా ఏంటంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ గ్రామర్. చాలా డీప్ అనాలిసిస్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఆ రెగ్యులర్ గ్రామర్ ఏంటనేది నేను ఖచ్చితంగా చెప్తా. మెన్షన్ చేస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. నాకేంటంటే సినిమా కమర్షియల్గా ఉండాలి, సున్నితంగా చెప్పాలి. ఎంత బ్రెయిన్ ఉన్న టాపిక్ని అందులో ఇంజెక్ట్ చేసినా సరే ఆడియన్ ఆ కథని మాత్రమే ఎంకరేజ్ చేయాలి. ఆబ్వియస్లీ అందులో పెర్ఫామ్ చేసేవాళ్ళు నా పిక్, నా చాయిస్, అది మేలా ఫిమేలా అనేది. సో వాళ్ళు పెర్ఫామ్ చేసినప్పుడు అది వాళ్ళు కనెక్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ఇదే ప్లేస్లో వన్ ఆఫ్ ది టాప్ బెస్ట్ 5 మేల్ స్టార్స్ని పెట్టి తీసాను అనుకోండి, ఇలా ఉండదు. దాని స్కేల్ కానీ దాని ఇది కానీ అంతా మారుతుంది. ఇప్పుడు ఒక జ్యోతి పూర్వజ్ ఆమె చేస్తున్న కిల్లర్ సైఫై ఫిల్ము అది ఎంతవరకు దాన్ని రీచ్ చేయగలం అనేది ఆ కథని బట్టే ఆమెని చూస్ చేసుకున్నాం. ఏదో నా పర్సనల్, నా వైఫ్ లేకపోతే అదని కాదు, కథను బట్టే చూస్ చేసుకున్నాం. అండ్ మీరు అన్నదానికి కనెక్టే, అది సినిమానే అర్థం చెప్తుంది. అందుకన్నా 80% ఆఫ్ ద ఫిల్మ్ మీరు చూస్తారు బయట, కొంచెం గెస్ చేయగలరు, కానీ ఆ 20% గెస్ చేయలేరు. ఆ 20%కి ఖచ్చితంగా ఫిమేల్ సెంట్రికే ఉండాలి. బట్ జోనర్స్ బట్టి ఆడియన్స్ లిమిట్ అవుతారు అనేది నమ్మరా మీరు? ట్రెడిషనల్గా ఫిల్మ్ మేకర్స్ డూ బిలీవ్ దట్ కదా. అంటే థ్రిల్లర్స్ కొంతమంది చూస్తారు, హర్రర్ సినిమాలు కొంతమంది చూస్తారు, కొన్ని జోనర్స్కి చాలా ఎక్స్టెన్సివ్ రీచ్ ఉంటుంది, ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా. అది కూడా టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఆ పర్టికులర్ టైం, అప్పుడు మనుషుల తలకు మూడు, అసలు సినిమా చూస్తారా, సినిమాలు చూసే మూడ్లో ఉన్నారా లేదా అని. సో జోనర్స్ అనేది ఇప్పుడు చాలా డిఫరెంట్ జోనర్స్ ఉన్న ఫిల్మ్స్ కూడా, మూకీ ఫిల్మ్స్ కూడా పెద్ద పెద్ద కమర్షియల్ హిట్స్ అయినా ఉన్నాయి. పుష్పకి మనం దగ్గర నుంచి చాలా వరకు. భైరవ ద్వీపం చేస్తున్నప్పుడు అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్. అది చెప్పలేము. ఫస్ట్ ఏంటంటే మనం ఏది ఫుల్గా బిలీవ్ చేస్తామో, నేను ఇక్కడ నుంచి జూబిలీ హిల్స్ వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఫస్ట్ బిలీవ్ చేయాలి. నా పక్కన ఉన్నాడు, ఈ పక్కన ఉన్నాడు, వెనక్కున్నాడు, ఇటు నుంచి ఇటు నుంచి బిల్డింగ్లు కూలి అని నేను చెప్పలేను. అందరినీ నమ్ముతూ పోవాలి. ఫస్ట్ ఈ సినిమా జనాలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారని నమ్మకంతో వెళ్ళాలి. వాడు ఎవడో వచ్చి నాకు డాష్ ఇస్తే మరి మనం ఏం చేయలేము. కానీ ఖచ్చితంగా ఆ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో, ఆ సిన్సియర్ హానెస్ట్ అటెంప్ట్ ఈ అబ్బాయి ఏదో కొత్తగా చూపించాలనుకోండి, కొత్త కథ చెప్పాలనుకుంటున్నాడు, అది కూడా మన కమర్షియల్ వాల్యూస్ దాటకుండా. సో ఆల్మోస్ట్ నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, బీ అండర్ థింక్ సినిమా ప్రొడక్షన్ మేము ఓన్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 4.5 CR నుంచి 5 CR
దాని వెనకాల ఎంత ఎగ్జిక్యూషన్ ఉంటుందండి, ఎంత బ్రెయిన్ ఉంటుంది, ఆ క్వాలిటీని తీసుకురావాలి. క్వాలిటీ వైజ్ ఇప్పుడు మీరు టీజర్ చూసుంటారు, గ్లింప్స్ చూసుంటారు, ఆ క్వాలిటీని అంటే ఆడియన్స్కి నాకు వాళ్ళ టైం చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ తీసుకొని రావాలి. నేను దాని మీద ఆ ఆస్పెక్ట్లోనే పనిచేస్తే, ఆ ఆస్పెక్ట్లోనే కాస్ట్ అయినా ఉంటుంది, క్రూ అయినా ఉంటుంది, చివరి వరకు అలానే ట్రావెల్ అవుతాను. ఆడియన్స్ చూడటం అనేది 100% ఒక డే నాకు అవుతుంది అది 100%. ఓకే, ఎండ్ ఆఫ్ ది టనల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ సో ఒక వైఫ్ని హస్బెండ్ డైరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీరు చెప్పారు కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పి, యూ హ్యావ్ టు పుట్ హెర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ కండిషన్. ఆవిడ కష్టపెడతారు, ఏదైనా సరే చేయొచ్చు. షీ గాట్ టు డూ ఎవ్రీథింగ్ కమర్షియల్ సినిమాలో. అవును సార్. అప్పుడు డైరెక్టర్ హస్బెండ్ వైఫ్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు అది కంఫర్టా లేకపోతే ఇన్కన్వీనియన్స్? చెప్తా. వెరీ కంఫర్టబుల్. అంటే మళ్ళీ నాకే డౌట్ చెప్తాను సార్. వచ్చేది ఈయన హస్బెండ్. ఎందుకంటే ఈ ఆన్సర్ మీరు అడిగారు కదా, ఆమె కూడా ఎప్పుడు అడగలా, ఇలా చూసేది, అందులో చాలా అర్థం ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే నేను వెన్ ఐ వాజ్ నాట్ హిజ్ వైఫ్, ఐ వాజ్ అంటే ఫస్ట్ సినిమా నేను మాస్టర్ పీస్లో చేసినప్పుడు ఒక్క సీన్ ఉంది. దేర్ వాజ్ వన్ పర్టిక్యులర్ సీన్, ఇట్ వాజ్ లిటిల్ అన్కంఫర్టబుల్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. దట్ టైమ్ ఐ వాజ్ లిజనింగ్ టు హిమ్, ఎస్ సార్ చెప్పండి పర్లేదు. సో ఆ డైరెక్టర్ని నేను ఇక్కడ చూడలే. సో యూ హ్యావ్ టు డూ. అంటే నాకు కొంచెం సొంత మనుషులతో ఈజీ ఉంటుంది. మన బ్రెయిన్ కొంచెం టింగర్గా వర్క్ చేస్తూ ఉంటుంది, కానీ అందరితో పాటు కలిసి వర్క్ చేస్తుంది. కానీ అదే అంటున్నాను, రెగ్యులర్ గ్రామర్లో వర్క్ అవ్వదు. అండ్ ఆన్సర్ వచ్చేసరి నేను డైరెక్ట్ చేసింది నా వైఫ్ని కాదండి, రణియా అనే ఒక టెర్రరిస్ట్ని, రక్తిక అనే ఒక వ్యాంపైర్ని, రియా అనే ఒక స్పైని, రై ఇందులో మాత్రం ఆమె పేరు ఉంది, రై అనే ఒక, సో ఇంకా మేము రిలీజ్ అయిన క్యారెక్టర్ ఇంకోటి ఉంది ఆమెని, బెనమస్. సో నేను వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నట్టే ఫీల్ అయ్యాను, కానీ ఇంటికి వచ్చేసరికి నాకు అర్థమయ్యేది ఫైనల్గా ఈమె ఇంట్లో ఆమె కంప్లీట్లీ డిఫరెంట్ అని. మొత్తం మైమే 24/7 బిగ్గెస్ట్ టఫెస్ట్ జాబ్ హౌస్ వైఫ్. ఇదే 100 సార్లు చెప్తాను. ఆమె అదే, ఆమె ఇందా చెప్పారు కదండి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదండి, అక్షరాల సత్యం, ఏమీ అందులో ఏం లేదు, అక్షర సత్యం. పుల్ చేసి లేదు దెర్ ఇస్ లుక్. యాక్ట్ చేయాలనుకుంటున్నావా, కమ్ పర్ఫామ్, ఎక్స్ప్లోర్. లేదు ముడుచుకొని కూర్చోాలనుకున్నా కూర్చో, నువ్వు డిస్టర్బ్ అవ్వదు, ఎవరిని డిస్టర్బ్ చేయదు. అంతేగాని మధ్యలో నిచ్చెన మీద తట్ట అటు ఇటు జగతి అటు ప్రణతి అంటే అలా కాదు. హీరోయిన్ అంటే ఆ క్యాపబిలిటీస్, ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ డిజైన్ అన్నీ అలా ఉంటే యూ షుడ్ బీ లైక్ దట్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. పూర్వజ్ గారు, బేసిక్గా ఇప్పుడు డైరెక్టర్స్కి ఒక సినిమా హ్యాండిల్ చేయడమే టఫ్ జాబ్ అయిపోతుంది. లైక్ మీరు 2 ఫిలిమ్స్ చేస్తున్నారు అట్ ఏ టైంలో, కిల్లర్ అండ్ మాస్టర్ పీస్. 2 అంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది, స్టూడియోలు, కొంచెం బడ్జెట్లు. సో అట్ ఏ టైం ఈ 2 ఫిలిమ్స్ని యాజ్ ఎ ఛాలెంజింగ్గా ఎలా తీసుకున్నారు యాజ్ ఎ డైరెక్టర్గా? మాస్టర్ పీస్ లాస్ట్ ఇయర్ టీజర్ రిలీజ్ చేసామండి, ఇంతవరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే హీరో అరవింద్ కృష్ణ సూపర్ హీరో చేస్తున్నారు, ఆయన లెగ్ ఇంజరీ అయింది, 8 months బెడ్ రెస్ట్. సో 8 months మేము ఆగిపోవాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ అయిపోవాలి యాక్చువల్గా. ఈ థాట్ ఇప్పుడు హనుమాన్కి ముందు పుట్టిన థాట్, వాటికంటే ముందు స్టార్ట్ అయిన స్టోరీ మాస్టర్ పీస్. నా బిలీఫ్ ఏంటంటే ఏ రోజు వచ్చినా సరే ఆ కాంటెంట్ చాలా కొత్తగా హిట్ చేస్తుంది. ఎందుకంటే అందులో వాడిన టెర్మినాలజీ కానీ, మీరు వరల్డ్ ఆఫ్ సూపర్ హీరో ఫిల్మ్స్ అవన్నీ చూస్తాం కదా, అసలు ఎక్కడ ఏది మ్యాచ్ కాదు, ఇందులోది కూడా ఎక్కడ మ్యాచ్ కాదు. దీని గ్రామర్ దాని గ్రామర్ కంప్లీట్ వేరే ఉంటుంది. అప్పుడు ఆ గ్యాప్ వచ్చింది మాకు ఒక 1.5 year 1 year నాకు కనిపిస్తుంది. 4th scene ఇదేదో గ్యాప్లా ఉంది ఇక్కడ, తర్వాత మళ్ళీ కమర్షియల్గా క్లైమాక్స్ ఫైట్కి అన్నింటికి ప్రిపేర్ అవ్వాలి, లెట్స్ డూ ఏ ఫిల్మ్. నాకు సినిమాలు తప్ప మరి ఇంక చేయడం అవ్వదు. అప్పుడు చూస్తున్నప్పుడు ఇంత ఫోటో చూశాను మొబైల్లో అదేదని, సో కిల్లర్ అప్పుడు రాసిన స్క్రిప్ట్ అండి, చాలా ఫాస్ట్ రాస్తా, డిజైన్ ఆల్రెడీ ఉంటాయి, మళ్ళీ రీవిజిట్ ఉంటుంది మొత్తం అంతాను. సో కిల్లర్ స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ ఒక 50-60 daysలో వర్క్ అంతా ఫినిష్ చేసాం. కానీ మళ్ళీ విఎఫ్ఎక్స్కి ఇచ్చేస్తున్నారు, రేపు ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తున్నారు ఆయన, అంతే కదా సార్. సో వాళ్ళు ఒక 6 or 8 months పడుతుంది ఆల్మోస్ట్. ఈ ఏప్రిల్కి ఎప్పుడో రిలీజ్కి వస్తుంది. అంటే ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలనుకున్నప్పుడు వచ్చిందే కిల్లర్. అది ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఉండడం వల్ల, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండడం వల్ల ఇప్పుడు తీస్తున్నప్పుడు ఒక 5-6 years బ్యాక్ రాసింది, అప్పుడు ఎప్పుడో ఉన్న థాట్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న అన్నింటికి ముడిపెట్టి తీయాలి కదా, అప్పుడు అంతగా లేదుగా. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసాం. సో ఈ ఏప్రిల్లో కిల్లర్ వస్తుంది. చెప్తాను తర్వాత. మాస్టర్ పీస్
జూన్ జూలైలో వస్తుందండి. 2 సూపర్ హీరో ఫిల్మ్సే ఈ ఇయర్ ఉన్నాయి. సో ఇయర్లోనే యా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. జ్యోతి గారు, మేము చూసిన జగతి మేడం క్యారెక్టర్ వేరు, ఇప్పుడు చూస్తున్న క్యారెక్టర్ వేరు. సో అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత కష్టపడ్డారు, ఎలాంటి చేశారు? డెఫినెట్లీ కష్టపడ్డాను చాలా సాక్రిఫైస్, అంటే సాక్రిఫైస్ ఇన్ ద సెన్స్ స్మాల్ థింగ్స్, ఆల్ హీరోయిన్స్ దే డూ ఇట్. మనం ఒక ఇంత కాంపిటీషన్ మధ్యలో నిలబడాలన్నప్పుడు, బికాజ్ అప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్కి ఏం అవసరం లేదు, సో అలా వెళ్ళిపోయేదాన్ని. అండ్ ఐ డింట్ హ్యాడ్ టైమ్ దట్ టైమ్. అప్పుడు నాకు ఆలోచించడానికి, థింక్ చేయడానికి దేనికి టైం ఉండేది కాదు. ఐ యూస్ టు బి వెరీ స్ట్రెస్డ్, చాలా కోపంగా ఉండేదాన్ని. సెట్లో కూడా చాలాసార్లు అరిచిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే మార్నింగ్ టు నైట్ ఇక్కడ వర్క్ చేయి, 3-4 days బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేయి, మళ్ళీ చెన్నైకి వెళ్ళు, చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళు. సో హౌస్, వర్క్, ఎవ్రీథింగ్. నాకు ఇంట్లో ఉండడానికి కూడా టైం ఉండేది కాదు. ఇన్ బిట్వీన్ ఐ యూస్ టు డూ మూవీస్. సో ఇట్ వాజ్ లైక్ కంప్లీట్ బ్రీదింగ్ స్పేస్ కూడా ఉండేది కాదు. సో ఐ వాజ్ వెరీ స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండింది అప్పుడు, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో ఆఫ్టర్ దట్ ఐ టుక్ అ బ్రేక్ అండ్ యునో ఓకే, ఈయన అంటే ఒక ఆశ, లైక్ యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నప్పుడు దాన్ని సీరియస్గా అంటే నన్ను నేను స్క్రీన్లో చూసుకుంటున్నప్పుడు ఐ షుడ్ ఫీల్ ఓకే ఫర్ మై సెల్ఫ్. ఓకే, ఐ డూ లుక్ ఓకే అని, ఇంకొకరి జడ్జ్మెంట్ తర్వాత, బట్ ఐ షుడ్ ఫీల్ ఓకే కదా. సో అందువల్ల చాలా ఒక 7-8 kgs తగ్గాను. వర్కౌట్ స్టార్ట్ చేశాను. అండ్ జిమ్ నేను ఎప్పుడు లైఫ్లో తమ్ముడు సినిమాలో క్లైమాక్స్ సాంగ్ అండి. అంటే యోగా చేసేదాన్ని తప్ప జిమ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ జిమ్, డయట్, ఎవ్రీథింగ్. కానీ మ్యాక్సిమం ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ఈ ప్రాసెస్లో సుకు గారు హెడ్ మాస్టర్, టాస్క్ మాస్టర్గా ఉండేవాళ్ళ, లేకపోతే కోఆపరేటివ్గా ఉండేవారు? అంటే కోఆపరేటివ్ అండి, బట్ ఏంటంటే మాకు నచ్చిన సబ్జెక్ట్ మనం చేస్తున్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎవర్రా చేస్తారు ఇప్పుడు. ఐ వాజ్ అంటే వర్క్ చేసి 10-15 years, ఐ వాజ్ ఒక ఆల్మోస్ట్ 18 years నుంచి స్టార్ట్ చేసిన వర్క్. నేను వర్క్ చేసి 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 ఐ వాజ్ టయర్డ్. ఇప్పుడు మళ్ళీ ఏదో రిలాక్స్ అవుదాం అనే టైం మళ్ళీ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసి నా తల మీద వేసాడు. సో అప్పుడు కొంచెం టైర్డ్ అనిపించేది. బట్ నౌ ఐఎమ్ హ్యాపీ, పీపుల్ ఆర్ అక్సెప్టింగ్ ఇట్. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నప్పుడు లాట్ ఆఫ్ కమెంట్స్, యూ ఆల్సో నో. సో లాట్ మెనీ నెగటివ్స్, లాట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ సరౌండింగ్స్, అదేంటి అన్నట్టు. సో బట్ నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ సెటిల్ డౌన్, కామ్ డౌన్. ఓకే, షీఈస్ డూయింగ్ సంథింగ్, లెట్స్ సపోర్ట్ హర్ అన్నట్టు. ఈవెన్ ఫ్యామిలీ ఈస్ కమింగ్ బ్యాక్. సో అలా ఎవ్రీథింగ్ సెటెట్ అవుతుంది. ఫీలింగ్ హ్యాపీ. సుకు గారు, కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా ఇందాక మీరు చెప్పారు అంటే ఒక సినిమా ఆల్రెడీ విఎఫ్ఎక్స్కి ఇచ్చి ఆ గ్యాప్లో చేశానని. బట్ బేసిక్గా అలాంటి టైంలో ఏంటంటే ఎవరన్నా ఒక రోమ్ కాము అంటే మైండ్ దాని నుంచి డైవర్ట్ అవ్వాలి కాబట్టి చేసుకుంటారు. మళ్ళీ మీరు ఈ సినిమా కూడా విఎఫ్ఎక్స్ తర్వాత దీనికి ఒక 4-5 లుక్స్, మళ్ళీ ఫైట్స్, మళ్ళీ అలాంటి టఫ్ టాస్క్ ఎంచుకున్నారు ఎందుకు? 2 సినిమాలు విఎఫ్ఎక్స్ మీద పెట్టుకుని అంటే ఇప్పుడు మీరు 4.5 CR ఏదో చెప్తున్నారు, ఆ లెక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడు నాకు బుర్రపని చేయలేదండి. ఇప్పుడు కవర్ చేస్తూ ఆన్సర్ ఇస్తా. మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఫ్రెండ్తో మన ఆడికే థాట్స్ ఉన్నాయి, మనకి అవే థాట్స్ వస్తుంటాయి. ఆడేం మాట్లాడుతున్నాడు అదే మాట్లాడుతుంటాం. ఇవన్నీ ఒక రకంగా వెళ్ళిపోద్ది ఒక ఫ్లో. సడన్గా నేను మిస్ అయిపోయి ఆయన వచ్చాడు అనుకోండి, కంప్లీట్ కాంట్రాస్ట్ మారిపోద్ది. నేను మాస్టర్ పీస్తో వెళ్తున్నప్పుడు నాకు ఆ సూపర్ హీరో లేకపోతే విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇదంతా వెళ్తుంది. ఇంకోసారి విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ అంత ఫాస్ట్గా తీసుకోనండి. అది నా 3 years ఆఫ్ కెరియర్ టైం తినేసాయి. ఆయన ఇచ్చేస్తున్నారు, రేపు ఇచ్చేస్తున్నారు మొత్తం ఫైనల్ అవుట్పుట్. ఆయన March 10th అండి ఆయన డెడ్ లైన్. మేము యాక్చువల్లీ Feb 6th అనుకొని ఒక ఐ థింక్ డిసెంబర్ మేము సంక్రాంతికి ఐ మీన్ ఛాన్స్ ఉంటే అది ఉండేది ప్లాన్ అండి. క్వాలిటీ వైజ్ ఎందుకంటే అది ఆ ఫ్యాంక్స్, ఆ టెంటకిల్స్ అదంతా చేస్తున్నప్పుడు అది మనం కాంప్రమైజ్ కాలేం. చూస్తూ ఓకే చెప్పలేం. మా డిఓపి అండి ఇంకా ఆయన స్కూల్ మాస్టర్ ఆయన. నా వరకు అసలు అది రాదు, ఏమై అవుతుందా విఎఫ్ఎక్స్ అంటే నేను ఓకే చేస్తేనే మీకు వస్తుంది అంటాడు. అంటే సాడిస్ట్. అండ్ వైఫ్ ఇక్కడ ఉన్నాను. సో అలా అన్నట్టు నెక్స్ట్ వచ్చే డ్రామా ఫిల్మ్సే ఉంటాను. రీసెంట్గా అనిల్ రావిపూడి గారు మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు, మీలో ఒక సార్కాస్టిక్ వే ఉంది, పూర్వి అంటారు, డ్రామా ఫిల్మ్స్ చేయండి,
విఎఫ్ఎక్స్ చేశారు 2 ఓకే ఫాస్ట్. నేను చాలా ఫాస్ట్ తీస్తాను ఫిల్మ్స్, ఇయర్కి 2-3 ఫిల్మ్స్. 2 ఫిల్మ్స్ మీద ఒకేసారి వర్క్ చేయడం నాకు నాటకాల దగ్గర నుంచి ఉంది. అది ఎందుకు ఇక్కడ మళ్ళీ సింక్ అయింది, ఎందుకు సింక్ అయిందో తెలీదు. దట్స్ ఇట్, అదే రీజన్. థ్యాంక్ యూ సుకు గారు. కంగ్రాట్స్ అన్న. ఆయన ఒక కత్తి పట్టుకొని గ్లింప్స్లోని సాంగ్లోని టీజర్లో చెప్పండి. పొడుస్తుంది కదండి, పొడుస్తుంది ఆమెనే చూస్తున్నాడు. ఆ పొడిపించుకుంది ఈయనే రాజేష్. థ్యాంక్ యూ మైక్ అన్న, పట్టు. పొడిపించుకునే అదృష్టం ఇచ్చినందుకు. చెప్పండి. సో అంటే మీ పాయింట్ ఆఫ్లో ఏదైనా క్లారిటీగా ఉంటారు, ఎందుకంటే మేము మీతో ట్రావెల్ అయ్యాం కాబట్టి. సో మీరు ఏమనుకున్నారో ఫైనల్గా అది వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఆడియన్స్ నుండి ఉండే క్వశ్చన్స్ ఏంటంటే, జనరల్గా మేడం జ్యోతి గారు ఏంటంటే సీరియల్, సో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ట్రెడిషనల్ అలా ఉండేది. బట్ ఇది చూస్తే మొత్తం మోడర్న్ కావచ్చు, ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఎలా బిలీవ్ చేశారు తినే కరెక్ట్ ఈ నా స్టోరీకి అని? సరే, లేదంటే ఆల్టర్నేటివ్ ఇంకెవరికైనా అనుకున్నారా ఏంటి? లేదండి, జ్యోతి లేకపోతే కిల్లర్ అనే ప్రాజెక్ట్ ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు. ఫిమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అని వేరే ఉన్నది, వేరే విషయం, వచ్చి ఉండేది కాదు. ఆమెనే చేయాలి, అది ఆమె కోసమే రాసుకుంది, ఆమెదే డిజైన్ మొత్తం అంతా. ఇకపోతే ఏదో అడిగారు ముందు, అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేసారు. ఏంటండి అది? సీరియల్స్ కాకుండా ముందు కాదు అంటే సీరియల్ మొత్తం ట్రెడిషనల్ కదా ఆవిడ, సో ఇటు డిఫరెంట్గా చూపించారు. ట్రెడిషనల్, మోడర్న్, వెస్టర్న్ ఇదేమి ఉండదు. ఇఫ్ యూ గో టు బ్రెజిల్ రైట్ నౌ, ఎక్కడికైనా అబ్రాడ్ ఎక్కడికి వెళ్ళినా సరే లెక్కలన్నీ వేరుంటాయి. సోల్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే కొంతమంది అంటారు కదా సార్, సీరియల్ యాక్టింగ్ డిఫరెంట్ అండ్ మూవీ డిఫరెంట్ అని అంటారు. సో అది అంటారో ఏంటో కానీ సీరియల్ ఆల్సో కెమెరాలోనే షూట్ చేస్తారు, అదే యాక్టింగ్ చేయాలి. మేబీ ఆ రేంజ్ కొంచెం అటు ఇటు మారుతాయి తప్ప నో చేంజ్ ఇన్ అది. సీరియల్ మీ వరకు ఎప్పుడైనా వచ్చాయి మేడం ఇలాంటివి? జరుగుతున్న ట్రాన్సాక్షన్ ఏంటో తెలుసా, ఇయర్లీ రీచ్ ఏంటో తెలుసా? ఈరోజు కొంతమంది హీరోయిన్స్ని ఎవరైనా రికగ్నైజ్ చేయకపోవచ్చు, బట్ సీరియల్ వాళ్ళని ఇంట్లో ప్రతి ఇల్లు రికగ్నైజ్ చేసి మాట్లాడు. ఇప్పుడు నేను ఏదైనా పల్లెటూరుకి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎవ్రీ వన్ మాప్ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ ద బిగ్గెస్ట్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకేం రిగ్రెట్స్ లేవు. యాక్టర్ ఈజ్ యాక్టర్ అండి. ఇప్పుడు కిల్లర్లో ఆమె హీరోయిన్గా కనిపిస్తున్నారు, వేరు వేరు డిఫరెంట్ మాడ్యూల్స్లో కనిపిస్తారు. మాస్టర్ పీస్లో మళ్ళీ ఆమె ఒక గార్డియన్ ఏంజిల్లా కనిపిస్తారు, జగతి మేడంలా కనిపిస్తారు. ఈ సినిమా వచ్చి ఆ సినిమా వస్తే అది షాకింగ్లో ఉంటుంది. అది అప్పుడు ఇవన్నింటికి డాట్ పడుతుంది. బేసిక్లీ పెర్ఫార్మెన్స్. యాక్టర్ ఈజ్ యాక్టర్, యాక్టర్ అంటేనే యాక్టర్. అండ్ రోజు స్కూల్లో ఉంటుంది సీరియల్ అంటే, లైక్ యునో ఎవ్రీ డే యు ఆర్ డూయింగ్ 10-15 సీన్స్, ఎవ్రీ సెకండ్ యు ఆర్ గెటింగ్ రెడీ ఫర్ దాట్. సో ఎవ్రీడే టెలికాస్ట్ అంటే ఆ రోజే ఎగ్జామ్ రాస్తావు, నెక్స్ట్ డే టెలికాస్ట్ అయిపోద్ది. సో అగైన్ యూ కాంట్ చేంజ్ ఎనీథింగ్. సినిమా అట్లీస్ట్ యూ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, అవన్నీ టైం ఉంటుంది అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సినిమాలో కొంచెం అంటే బడ్జెట్స్ అవి ఇవి పెద్దగా ఉంటాయి, బిగ్ స్క్రీన్లో రిలీజ్ అవుతాయి. బట్ ఫర్ అన్ యాక్టర్ వెన్ యూ థింక్ పర్సనలీ బోత్ ఆర్ సేమ్. పూర్వజ్ గారు హలో అండి. హాయ్ అండి. సో దీనిలో నాకు కనిపించిన కొన్ని ఎలిమెంట్స్లో లోకా మూవీలో కూడా సేమ్ నాకు కొన్ని కనెక్టివిటీస్ కనిపించినాయి, అండ్ తామా సినిమాలో కూడా సేమ్ కొన్ని కనెక్టివిటీస్ కనిపించినాయి. సో ఏమైనా రిలేటెడ్ ఉంటాయా? షూట్ చేసిన తర్వాత అది వచ్చింది. అందుకే నేను 2024 నవంబర్లో స్టార్ట్ చేశాను. దట్ మీన్స్ అది అలాంటి ఒక ప్రాజెక్ట్స్ చదువుతుంది మనకు తెలియదు, అంతా కోఇన్సిడెంట్. బట్ అదేం ఉండదు. దట్స్ కంప్లీట్ వ్యాంపైర్ బేస్డ్ బ్యాక్డ్రాప్ ఉన్న సూపర్ హీరో ఫిల్మ్స్. లోకా, తామా కూడా అంతే. దిస్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్. సో అంటే దీంట్లో కూడా మేము చూసాం కదా కొన్ని కనెక్టివిటీస్, అంతే, జస్ట్ ఏ పార్ట్. సో అంటే ఎక్కువ డిలే అవడం వల్ల మీ స్టోరీ ఆల్రెడీ మీరు తీస్తున్నప్పుడు కూడా ఇట్లా డిలే అవడం వల్ల ఇట్లా అవుతుంది. ఇందులోంది కాపీ పేస్ట్ చేయడం చాలా కష్టం. నేను అదే చెప్పాను, మాస్టర్ పీస్ కూడా హనుమాన్ ముందు డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఇది మాస్టర్ పీస్ అప్పటి నుంచి వెళ్తుందని స్టిల్ కాన్ఫిడెంట్ ఉంది. అది పట్టుకోవడం కష్టం. ఎందుకు కష్టం అనేది ఇప్పుడు నేను చెప్పినా ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది. ఒక 1 year దాటితే మీకు అర్థమైపోతుంది. అండ్ బీయింగ్ ఇన్ మీడియా మీకే తెలుసు, ఒక సినిమా స్టార్ట్ చేసి ముహూర్తం పెట్టిన రోజు నుంచి రిలీజ్ చేయాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్. నో వన్ కెన్ ఈజీలీ ఈరోజు సినిమా తీసాం రేపు రిలీజ్ చేసేద్దాం అంటే అవ్వదు. ఇప్పుడు టీజర్ వరకు వచ్చామా, ఇంకా ట్రైలర్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేసి తర్వాత రిలీజ్కి వెళ్తాం కదా, అక్కడే ఉంది పెద్ద డ్రామాలన్నీ. సో దట్ ఈస్ ద హ్యూజ్ టాస్క్, అంత ఈజీ కదా. అండ్ నాకు తెలిసి కిల్లర్ ఎప్పుడూ లేట్ అవ్వలేదు.
షూట్ చేసాం, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మేము 2-3 ఈవెంట్స్కి మనమే చేసాం యాక్చువల్లీ. జస్ట్ ఎన్ ఇయర్ బికాస్ ఆఫ్ మాస్టర్ పీస్ వల్ల మీకు డిలే అనిపిస్తుందేమో తప్ప. సో అంటే దీంట్లో మీరు చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ చేశారు కదా, దీనికోసం స్పెషల్గా ఏమన్నా మార్షల్ ఆర్ట్స్ లాంటివి కానీ అలాంటివి ఏమన్నా నేర్చుకున్నారు? అంటే మీరు అన్నాను కదా, షూట్ డేనే ఫస్ట్ డే. అంటే నాకు చూసింది కూడా ఫస్ట్ డే, ఫైట్ సీక్వెన్స్ని చూసింది కూడా ఫస్ట్ డే. బట్ నేను చాలా ఫాస్ట్గా కొంచెం ఈవెన్ లాంగ్వేజెస్ కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటాను. సో అందువల్ల మేబీ నాకు ఈజీ అయి ఉండొచ్చేమో. అందువల్లనే యాక్చువల్గా ఆ కనెక్షన్ కూడా వచ్చిందండి. మాస్టర్ పీస్ షూట్ ఎప్పుడు అరకులో షూట్ చేస్తున్నప్పుడు ఒక 1 పేజ్ డైలాగ్ ఉన్నప్పుడు మీకు భాష రాదు, ఆమె ఎవరు నాకు తెలియదు, మీరన్న జగతి కూడా నాకు తెలియదు, అసలు ఏమీ చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ఆమె ఏం చేసిందో కూడా తెలియదు నాకు. మా కోడైరెక్టర్ ఎవరు చెప్తే వచ్చారు, ఆమె హలో అండి అన్నాను, హలో అండి ఆమె చేస్తుంటే. ఇప్పుడు మీకు మీ ఇంట్లో పిల్లలు బాగా మీరు చెప్పినట్టు బిహేవ్ చేసినట్టు అనుకోండి, చాలా ముద్దు వస్తారు కదా, ఆబ్వియస్గా వస్తారు కదా. కెమెరా ఆన్ చేసి ఆమె డైలాగ్ చెప్తే లాంగ్వేజ్ రాదు, ఇప్పుడు ఎన్ని కష్టాలు పడాలో ఏంటో, నాకేమో కన్నడ రాదు, వచ్చు ఆమె తెలుగు మేనేజ్ చేస్తుంది, కానీ కొంచెం కాంటెంట్ వైజ్ ఉన్నాయి డైలాగ్స్ అన్ని. ఒక్క సింగిల్ టేక్లో చెప్పి కన్నీళ్ళు అదంతా చూసి ఆ మానిటర్ అలా చూస్తున్నాను, కోడైరెక్టర్ బాగా చేసింది కదా అన్నా నేను, అంతే. అది గ్రాడ్యువల్గా డెవలప్ అయిన ఒక ఇంప్రెషన్. అండ్ యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు డూ మాటరాని మౌనం ఇది. నేను అప్పుడు అనుకున్నా, మాస్టర్ పీస్ అప్పుడు విజువల్గా నాకు థాట్ మారిపోయింది, నో చేసేది ఇది కాదు, బాగా కష్టపడితే ఒక 2 years ట్రాన్స్ఫార్మ్ అయితే మాత్రం అది వేరే, అంటే కళ్ళు చూసే విధానం వేరే ఉంటుందండి. అదే మెయిన్ సమస్య, అదే నా పాజిటివ్ కూడా. ఓకే, చందు ఇది నా ఫస్ట్ Q&A. సో థ్యాంక్స్ టు సుక్కు గారు. అండ్ ఉమా, నువ్వు ఎప్పుడు గుర్తుంటా నాకు, ఫస్ట్ Q&Aలో నువ్వే నాకు. దయచేసి ప్రాపర్గా క్వశ్చన్స్ అడగండి ఆయనకి, అప్పుడు తెలుస్తుంది. నువ్వు అక్కడ కూర్చొని క్వశ్చన్స్ అడుగుతావే, ఇప్పుడు చెప్పు. చందు చెప్పు, నువ్వు అలా నేను చెప్తున్నా ఆగు. చందు ఎలా అడుగుతాడో నేను కూడా అలానే అడుగుతారు. సో చందు, ఆ సినిమాలో ఇప్పుడు ట్రైలర్ చూసాము, అక్కడ నువ్వు అలా ఫైట్స్లో ఉన్నావు. ఓకే, టీజర్ అండ్ ట్రైలర్లో రెండిట్లో చూశాను నేను నిన్ను. సో అప్పుడు ట్రైలర్ పంపించారా? అసలు అడగనివా క్వశ్చన్? సో దీంట్లో నీ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుందా? చాలా ఫైట్ సీక్వెన్సెస్ కనిపించినాయి, మధ్యలో ఏమన్నా చచ్చిపోతావా? కాదు, నేనేమన్నా రాజు గనగల గారిని అనుకున్నాను మధ్యలో చచ్చిపోటానికి, అలా అని కాదు. సో సారీ, అంటే మంచి క్యారెక్టరే, దాన్ని రివీల్ చేయకూడదు అన్నారు. అందుకే అన్న ఫస్ట్ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ నన్ను ఏదో కొంచెం పెళ్లి కొడుకుని దాస్తున్నారు ఏమన్నా, అంతే కదా. సో మంచి క్యారెక్టరే, త్రూ అవుట్ ఉంటాం. చందుకి దీంట్లో ఏమన్నా లవ్ ట్రాక్ ఉంటుందా? ఉంటుంది, ఉంది, అక్కతో ఉంటుంది, అక్కతో ప్రేమలో పడతాను నేను, అంతే కదా. డన్. బ్రదర్ సిస్టర్ బాండింగ్ కంప్లీట్లీ. ఆ ఫ్లెష్ టు కోడ్ మధ్యలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ అంతాను వాళ్ళే ఉంటారు. పూర్వజ్ గారు ఆయన కూడా చేశారండి సినిమాలో, ఇప్పుడు అడగండి సార్. అంటే మీతో మాట్లాడితే ఎక్కువగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు, డివోషనల్గా ఉంటారు, సైంటిఫికల్గా ఉంటారు. అసలు మీ నేచర్ ఏంటి సార్? అంటే ఒకటేమో పార్ట్ ఆఫ్ శివ గురించి అని చెప్పి మాస్టర్ పీస్ అన్నారు, ఇదేమో కంప్లీట్ సైంటిఫికల్ థ్రిల్లర్ జోనర్లో కిల్లర్ అంటున్నారు. సో అసలు మీ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? ఎందుకు తెలుసా, ఆయన మైండ్ సెట్ని మనం క్యాచ్ చేయడం చాలా కష్టం. ఒక్కొక్క 5 minutesకి ఆయన ఇంకొక లోకంలోనే ఉంటుంటాడు. లేదండి, ఐ మీన్ ఇప్పుడు ఒక్క లైన్లో పురాణాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెనక్కి వెళ్ళాలంటే ధ్యానంలో కూర్చోవాలి. మీరు వెనక్కి వెళ్ళలేరు కదా ప్రాక్టికల్గా, ధ్యానంలో కూర్చోవాలి, అది పెద్ద కాన్సెప్ట్. తపస్సులో కూర్చోవాలి, అది వేరే కాన్సెప్ట్. ఫ్యూచరిస్టిక్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుకెళ్ళాలి. మీరు ముందు జరుగుతున్నది జరగబోయేది ఆలోచించగలిగేలా ఉండాలి, దానికి కూడా ధ్యానంలోనికే వెళ్ళాలి, రెండింటికి. అది నేను ఎక్కువ చేస్తాను. నేను చాలా సైలెంట్ ఉంటా ఇంట్లో. ఇదే రావడం నాకు తెలిసి ఆ సాంగ్ రిలీజ్ తర్వాత మ్యాక్సిమం వెళ్తే సినిమాలకు వెళ్తే 4 walls మధ్యలో ఉంటాను. వీళ్ళకి కనిపించడమే చాలా రేర్. మాకు కూడా కనిపిస్తుంది. ఇంట్లో కూడా మేము అపాయింట్మెంట్ చేసే, హలో ఎక్స్క్యూజ్ మీ పడుకున్నాం, మెసేజ్ చేసి పిలవాల్సి వస్తుంది బయటికి. బేసిక్గా అంటే ఈ క్వశ్చన్కి లైక్ అంటే ఆయన మైండ్ సెట్ ఎప్పటికప్పుడు ఎలా మారుతుందంటే, అంటే ఇందాక అన్నట్టు లోక, తామ, హనుమాన్ లాంటి కొన్ని సినిమాలు చూసినప్పుడు నేనే
పంపిస్తూ ఉంటా, అన్న ఈ సినిమా చూసావా, మన సినిమా కొంచెం అంటే చూసా ఆల్రెడీ చేంజ్ చేస్తున్నా, అదే పనిలో ఉన్నా అంటారు. అంటే సో అలాంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ కొత్తగా కొంచెం ఎలా క్రియేట్ చేయాలి, కొత్త సీన్స్ ఎలా రాసుకోవాలి అని మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటాడు, చేంజ్ చేస్తూ ఉంటారు. సో అది చాలా ప్లస్ అవుతుందేమో అనుకుంటున్నాను మా సినిమాకి. ఆయన అడిగిన క్వశ్చన్కి బాగానే ఆన్సర్ ఇచ్చావు, నీ క్వశ్చన్ చెప్పు. ఉందా? ఓకే, కమ్ ఆన్. మరి నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. సో అంటే యాక్షన్ సీక్వెన్సెస్ చేసావు ఈ సినిమాలో మెయిన్గా. యాక్షన్ చేసేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత యూ ఫెల్ట్ లైక్ తాళ్ళు కట్టేశారు, కింద పడిపోయి దెబ్బలు తగిలేసి. సో ఎలా అనిపించింది యాక్షన్ పార్ట్ చేయడం? మిగతా యాక్టింగ్ పార్ట్ అదంతా డిఫరెంట్, బట్ యాక్టింగ్ రోప్స్ కట్టుకుని అవన్నీ చేయడం ఫస్ట్ మూవీకి. సో అంటే ఒక కంప్లీట్ ఒక యాక్షన్ ఫిల్మ్ లాగా చేయడం అనేది, హౌ డిడ్ యూ ఫీల్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్? అంటే నాకంటే ఎక్కువగా సో జ్యోతి గారు యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ చేశారు. బట్ నేను సుక్కు గారు చేసే 4 సినిమాల్లో 3 సినిమాల్లో నేను ఉన్నాను. 3 సినిమాల్లో నా క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఆకతాయిగా సరదాగా ఉంటాడు, దీంట్లోనేమో ఒక బ్రదర్ ఎమోషనల్ ఉంటుంది, ఎక్కడో కొంచెం చిలిపితనం ఉంటుంది, అండ్ క్లైమాక్స్ చిన్న అది రివీల్ చేయకూడదు. బట్ ఓకే, బాగానే కష్టపడ్డాను, ఆయన అలా చేయించుకున్నారు అంతే. లేదండి, చందు ఈజ్ ఎ గుడ్ యాక్టర్. అంటే మీరు చూసే చందు వేరే ఉంటుంది, నా కళ్ళతో చూసే చందు వేరే ఉంటుంది. ఆ ఐడెంటిఫికేషన్ నాకు ఉంటుంది, ఎందుకు ఒక మనిషిని చూస్తున్నప్పుడు అది వస్తుంది. నేను ఆడిషన్స్ అలాంటివి ఏం చేయను, జస్ట్ డైరెక్ట్ ఆన్ సెట్స్లోనే చూస్తాను. చందు ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఆయన మాట్లాడుతున్నంతగా ఉండదు, లోపల పెద్ద ప్రళయమే ఉంటుంది. వెరీ గుడ్ యాక్టర్. సుక్కు గారు సార్, ఒకటి పర్సనల్ క్వశ్చన్ అండి, అవుట్ ఆఫ్ ద బాక్స్. జ్యోతి గారు కూడా ఆన్సర్ చెప్పొచ్చు. సో మనం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాం. మన ఇండస్ట్రీ గురించి తాప్సీ పన్ను రీసెంట్గా ఒక మీడియా ఇంటర్వ్యూలో ఫిలిం మేకర్స్కి, ఎస్పెషల్లీ సౌత్ ఫిలిం మేకర్స్కి నావెల్ అబ్సెషన్ ఎక్కువ ఉంటుంది, ప్యాడెడ్ బ్రాస్ పెట్టుకోమని చాలా ప్రెజరైజ్ చేస్తుంటారు, నన్ను చాలా విసిగించారు సౌత్ ఫిల్మ్ మేకర్స్ అని కామెంట్ చేశారు. దీని మీద మన ఇండస్ట్రీలో అలాంటి విసిగింపు, హరాస్మెంట్ ఏమైనా ఉంటుందా, మీరు చెప్పండి. నేనా అంటే మనిషికి థాట్ మారిపోతుంది. మీలా నేను ఉండలేను, నాలా మీరు ఉండలేరు. ఈ పక్క ఈ బంచ్లో కూర్చున్న 5 మెంబర్స్లో ఈచ్ అండ్ ఎవరీ వన్ ఐడెంటికల్స్ వేరే ఉంటాయి. ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్లో బ్యాక్గ్రౌండ్ ఏ రన్ అవుతుందని మనకు తెలియదు. దాని గురించి తెలుసుకోవడం కూడా అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే దట్స్ సాడ్, ఆబ్వియస్లీ బ్యాడ్. అది ఏంటో సిచ్యుయేషన్ అనేది కూడా మనకు తెలియదు. మీరు చెప్పింది కూడా నేను ఎక్కడో విన్నాను, కానీ నేను దానికి సంబంధించిన విజువల్ కానీ అలాంటిది ఏమీ లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎవరిని జడ్జ్ చేయలేను, నేను ఆ సిచ్యుయేషన్లో లేను. అంటే ఐ మీన్ అది త్వరలో రీడ్ చేసి కూడా లేను ఆర్టికల్స్ కానీ ఏం కానీ. బట్ స్టిల్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్స్. ఇప్పుడు మన ఇంట్లో మన వైఫ్తోనో పిల్లలతోనో వీళ్ళెవరితోనో గొడవ పడుతున్నాం అంటే అది సిచ్యుయేషన్. నెక్స్ట్ రోజు సంక్రాంతి పండుగ ఉందంటే అందరూ కొత్త బట్టలు కట్టుకొని మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ మళ్ళీ అంతా జాయ్ఫుల్గా. ఎనర్జీస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి మనుషులు. ఈ రూమ్లో ఇప్పుడు ఫిల్ అయిన ఎనర్జీ ఒకటి ఉంది కదా, మనం ఎలా బయటికి వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి వేరే అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఉంటుంది. సో ఆమె ఆ రోజు లేకపోతే ఆ ఫిల్మ్ మేకర్స్ ఎవరో ఎటువంటి ఎనర్జీస్తో మనం మూవ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక సిచ్యుయేషన్ని పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడాలి, పాజిటివ్ మైండ్తో అది మనకి కొడుతున్నా సరే, హార్డ్ హిట్టింగ్ ఇస్తున్నా సరే. ఎందుకంటే తాప్సీ పన్ను తెలుగులోనే ఇంట్రొడ్యూస్ చేయాలి, రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇండస్ట్రీలోకి వచ్చేది, ఆయన మీదే గతంలో కూడా కమెంట్స్ చేశారు, అది పెద్ద ఇష్యూ అయింది. మళ్ళీ రెండోసారి సౌత్ ముఖ్యంగా తెలుగు వాళ్ళను ఫిల్మ్ మేకర్స్ని టార్గెట్ చేశారు. నీకు నచ్చకపోతే చేయకుండా ఉండొచ్చు, యూ కెన్ ఆల్వేస్ రిజెక్ట్. ఎస్, దట్స్ వాట్. నో వన్ విల్ స్టాప్, నో వన్ విల్ కిల్ యూ. సో దాట్ ఐ బీన్, అంటే అప్పట్లో కూడా చాలా చెప్పేవాళ్ళు, అంటే ఇండస్ట్రీలో ఉంటే ఆఫర్ కావాలంటే అది చేయాలి ఇది చేయాలి. సార్ నేను 15 years నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ఐ హ్యావ్ డన్ ఇన్ తెలుగు, ఐ హ్యావ్ డన్ ఇన్ కన్నడ, తమిళ్. బట్ నాకు ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ రాలేదు, ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టే అంటే డేట్కి ఆర్ ఇలా టైమింగ్స్కి నేను గొడవ పడ్డాను తప్ప నాకు ఎప్పుడు పర్సనల్ హరాస్మెంట్ లాగా నాకు ఎక్కడ జరగలేదు. మేబీ ఐఎమ్ బ్లెస్డ్, ఐ డోంట్ నో, మేబీ అదర్స్కి. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ యూ క్విట్ ఇట్, యూ గో డూ సంథింగ్ ఎల్స్. డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. ఈవెన్ నాకు
నేను అదే చెప్తాను, నాకు ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళే అలవాటు లేదు. బై గాడ్స్ గ్రేస్ ఫ్రమ్ ద బిగినింగ్, ద డే ఐ స్టార్టెడ్ మై కెరియర్, ఒక డేకి నేను 3 కాల్ షీట్స్ ఇచ్చేదాన్ని సీరియల్స్లో కూడా. అండ్ సినిమా వచ్చినప్పుడు నేను చేయలేదు, అండ్ నాకు డేట్స్ మ్యాచ్ అయ్యేది కాదు, అండ్ ఐ డెంట్ హ్యాడ్ దట్ మచ్ ఆఫ్ థాట్స్. నాకు తెలీదు ఎలా తీసుకోవాలి, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్. సో అలా నాకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు సార్. నాకు ఒకరు ఫోర్స్ చేసి నాకు వద్దంటే నాకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదు. బికాజ్ జగతి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ వాచ్డ్ బెంగాలీ సీరియల్ని, సేమ్ సీరియల్ని వాచ్ చేసి నేను ఇది అక్సెప్ట్ చేశాను. సో అలా దట్ వాజ్ కంప్లీట్లీ మై డిసిషన్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఆన్ దట్. ఓ ఏజ్డ్ రోల్ చేశాను, ఐ వాజ్ ఓకే అట్ దట్ మూమెంట్. ఇప్పుడు కూడా నేను ఏమొచ్చినా కానీ నేను థింక్ చేస్తాను, క్యాన్ ఐ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఫోర్స్ఫుల్లీ నో వన్ కెన్ మేక్ మీ డూ ఎనీథింగ్. సార్ ఆమె సౌత్లో చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు ఆమె. ఇప్పుడే చెప్తే పోయేదిగా. ఇప్పుడు చనిపోయే ముందు ఆత్మకథలు రాయడం, ఇండస్ట్రీ దాటిపోయిన తర్వాత వేరే ఇండస్ట్రీ, డిపెండ్స్ ఆన్ ద మూడ్ అండ్ పర్సన్ తాలూకా ఏదో వచ్చింది అప్పుడు మీ టు సంథింగ్ ఏదో మేబీ షీ సఫర్. యూ రియాక్ట్ రైట్ దెన్ అండ్ దేర్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్. అదర్వైజ్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ డోంట్ కమెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్, బికాస్ your parents have given you education. You have 100 ways to live. You can cook, you can create some new job, or you can do some business. చాలా వేస్ ఉంటాయి. బట్ నువ్వు కమెంట్ చేస్తూ నువ్వు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే యూ హ్యావ్ నో రైట్స్ టు కమెంట్ ఆన్ సంబడి. జ్యోతి గారు, కిల్లర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టీజర్. సో ఓకే, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలా ఉంది. సో ఒక మీ క్యారెక్టర్కి, ఒక ఎమోషన్కి, వైలెన్స్కి ఎలా బ్యాలెన్స్ ఎలా చేశారు క్యారెక్టర్ ద్వారా, క్యారెక్టర్ చేసేటప్పుడు? ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు వ్యాంపైర్ షూట్ వాజ్ డిఫరెంట్, అంటే ఆ సీజన్. అండ్ వుడ్ యూ మీన్ బై దట్? టెర్రరిస్ట్ చేసినప్పుడు ఆ సీజన్ వాజ్ డిఫరెంట్. అండ్ నాకు అట్ ఎ టైమ్ చేయాలన్నా ఐ హ్యావ్ నో ఇష్యూస్ అండి, బికాజ్ నా యాక్టింగ్ కెరియర్లో ఐ హ్యావ్ డన్ మల్టిపుల్ రోల్స్. దేవదాసి రోల్స్, సరోగెసీ, ఒక కంపెనీ, ఐటీ కంపెనీ ఎంప్లాయీ అయి ఉండి చిన్న అమ్మాయి, హౌ షీల్ బికమ్ అ సరోగేట్, దట్ వాజ్ ద ఫస్ట్ సబ్జెక్ట్ అండ్ దట్ వాజ్ అ సూపర్ హిట్ సబ్జెక్ట్. సో అలా నేను మల్టిపుల్ క్యారెక్టర్స్, ఒక డేకి నేను 3 కాల్ షీట్స్ ఇచ్చానంటే 3 క్యారెక్టర్స్ వాజ్ డిఫరెంట్. సో అలా ఐఎమ్ యూస్ టు ఇట్, ఐ కెన్ చేంజ్. ఇట్స్ టోటలీ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్లా ఉంది కదా. సో ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే మన షోల్డర్ మీద తీసుకెళ్ళాలి మూవీని. సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఉమెన్ ఓరియంటెడ్ అనే దానికంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ ఇది. వెన్ యూ వాచ్ ఇట్, అరే ఇదేంటిరా, ఇదే ఇక్కడ వెళ్తుంది అనే టైంలో ఇంకొక, సో అలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో. సో వెన్ యూ, అన్లెస్ యూ వాచ్ ఇట్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ మచ్. మన కిల్లర్కి ఇవిడే మీరే ఫేస్, మిమ్మల్ని చూసి థియేటర్కి వస్తారు. సో అండి, ఉమెన్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు జనరల్ చూసుకుంటే మన లేడీ సూపర్ స్టార్స్ అంటే మీరు చెప్పారు ఇదివరకు విజయశాంతి గారు అని, ఇప్పుడు చూసుకుంటే నయనతార గారు, అట్లాగే రష్మిక ఉన్నారు. సో వాళ్ళు చేసిన సరే స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళారు. ఒక 5-6 years తర్వాతే ఆ రోల్స్కి వెళ్ళారు వాళ్ళు. మీరు ఫస్ట్ మూవీకే రావడం అనేది మీ హస్బెండ్ డైరెక్టర్ అవడం వల్లే అడ్వాంటేజ్ తీసుకున్నారు అనుకోవచ్చా? ఒక నిమిషం సార్, అనుకోవచ్చు సార్, బికాస్ హీ ఈజ్ మై హస్బెండ్ కాబట్టి ఐ హ్యావ్ నో ఇష్యూస్. అంటే బేసిక్గా మనకు చిన్నప్పుడే ఫీడ్ చేసేస్తారు. బట్ జస్ట్ ఇలా తల్లి గర్భంలోంచి బయటికి రాగానే వాడికి కొంచెం స్పృహ రాగానే అమ్మ అమ్మ అమ్మ, నాన్న, పిన్ని, అక్క, బాబాయ్, నేను పెరగడం మనం అన్నీ ఆ కాస్ట్, ఆ రిలీజియన్, ఎవ్రీథింగ్ ఆ డేటాతోనే పెరుగుతాం బేసిక్గా. ఇప్పుడే పుట్టిన బాబుని తీసుకెళ్ళి అడవిలో వదిలేసేయండి, మీరు ఎవరో తెలియదు. మీరు 25 సంవత్సరాల తర్వాత వీళ్ళు కనిపించండి, వీళ్ళు ఫిమేల్, వీళ్ళు మేల్, ఏ డిఫరెన్షియేషన్ తెలియదు. వాడి క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంటుంది. అడవిలో పెరుగుతున్నాడు వాడు, ఒకసారి సిటీలోకి వస్తే వాడికి ఏదో పెద్ద ఇంకేదో గ్రహం మీదకి వచ్చాము, గెలాక్సీకి వచ్చేసాం అనిపిస్తుంది. అలా అన్నట్టు మనందరం బాగా మైండ్లో బాగా ట్రైన్ అయిపోయి అన్నెసెసరీ డేటాతో ఫీడ్ అయిపోయి ఉన్నామండి. అంటే ఐ మీన్ వీళ్ళు ఉమెన్, వీళ్ళు ఇదే చేయాలి, వీళ్ళు హౌస్ వైఫ్, వీళ్ళు ఇదే చేయాలి, వీళ్ళు మేల్, వీళ్ళు ఇదే చేయాలి, వీళ్ళు స్టార్ హీరోస్, వీళ్ళు ఇదే చేయాలని వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళందరూనే పెట్టించి అక్కడే చేయిస్తున్నాం కూడా బేసిక్గా. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అనేది మన థాట్స్లోంచి రావాలి. ఎవరో చూపిస్తే రాదు, ఎవరో దీన్ని అవుట్ ఆఫ్ బాక్స్ అని అక్కడ నుంచి రావాలి. యూనిక్గా ఉండాలి. సో నాది ఉమెన్ సెంట్రిక్ లేకపోతే వైఫ్ అనో చేస్తే ఎప్పుడు చూడలేదు. ఇందాక ఆయనకు నిశాంత్ గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పాను. నేను ఒక కథ రాసా, ఆ కథలో క్యారెక్టర్ అలా ప్లే చేయాలి. ఇఫ్ దేర్ ఈజ్ రొమాన్స్, షీ హ్యాస్ టు డూ. ఇఫ్ దేర్ ఈజ్ ఎ kissing scenes, she has to do. If there is a bikini, she has to do. If there is a fight, she has to do. She is the face of the movie. We are all depending on her. She has to take that movie on her shoulders.
ఆమె ఫేస్ మీదే కదా మొత్తం అంతా వెళ్తుంది, మొత్తం ఎవ్రీథింగ్ ఏ టు సెడ్. సో ఆ థాట్ నుంచి కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ అంతటి వరకు కూడా ఆమెనే. సో అండ్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ మల్టీ టాలెంటెడ్. వాళ్ళు వ్యాంపైర్, టెర్రరిస్ట్ ఏంటి రకరకాలు చేయగలరు. వంట చేస్తున్నప్పుడు కుక్కు, బట్టలు ఉతుకుతున్నప్పుడు వేరు, అలా ఆయనతో పర్సనల్గా ఉన్నప్పుడు వేరు, బయటికి వెళ్తున్నప్పుడు వేరు, టెంపుల్కి వెళ్తున్నప్పుడు వేరు, పబ్కి వెళ్తున్నప్పుడు వేరు, క్లబ్కి వెళ్తున్నప్పుడు వేరు, ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు వేరు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వేరు, బస్ స్టేషన్ వేరు, చుట్టాలతో పండగల్లో కూర్చున్నప్పుడు వేరు. దట్స్ 24/7 జాబ్. మనకంటే వాళ్ళే చాలా ఎక్కువ బేసిక్గా. టీజర్ కూడా డీప్లీ కాంప్లికేటెడ్ థ్రిల్లర్లా ఉంది సైకలాజికల్గా. అంటే ఇప్పుడు డిఫరెంట్ రియాలిటీ చూపించారు మీరు. సో ఆడియన్స్కి వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ ద్వారా? ఏం చెప్పాలనేది వాళ్ళు ఎంటర్టైన్ అవుతారండి. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైనా చెప్తే వాళ్ళు వినరు. మనీష్ గారు ఓకే, మనం ఏదైనా చెప్తే వాళ్ళు వినరు ఫస్ట్. అంటే ఎవరైనా సరే ఎందుకు వినాలి? ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇలా కాదు కానీ వేరేది ఏదైనా ట్రై చేయండి మీరు, అదేంటంటే అవునా చెప్పే పర్సన్ని బట్టి దాని అర్థం మారిపోద్ది. ఇప్పుడు ఇదే సినిమా కింద కిల్లర్ కింద రాజమౌళిస్ ఫిల్మ్ అని ఉందనుకోండి, మీ బ్రెయిన్ ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఏ రేంజ్లో పరిగెడుతుంటుందో. ఇదే దీని కింద సడన్గా అనిల్ రావిపూడి ఫిల్మ్, సందీప్ వాంగస్ ఫిల్మ్ అని ఉందండి, అంటే మీ బ్రెయిన్ ఎలా ట్రైన్ అయిపోయింది చూడండి ఒకసారి. దాన్ని ఆపండి, కంట్రోల్ చేయండి చూద్దాం. నేను ఎవరో మీకు తెలియదు కాబట్టి నాకు ఇంకా స్పేస్ ఉంది, ఆ వ్యాక్యూమ్ ఉంది. ప్రాపర్గా ఫిల్మ్స్ ఇంకా ప్రీ పాండమిక్ వదిలేసాను 2 ఫిల్మ్స్. దిస్ ఈజ్ మై డెబ్యూ. లైక్ అనిల్ గారు కూడా అదే అన్నారు, ఇది నీ డెబ్యూ. ప్రీ పాండమిక్ మనుషులందరూ చచ్చిపోయారు, అప్పుడు వదిలేసాయి, ఇది డెబ్యూ మాస్టర్ పీస్, సెకండ్ ఫిల్మ్, ఇక్కడ నుంచే కౌంటు కొడుతున్నాం. సో క్లియర్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి, ఏం ఉండదు. నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి, బట్ మీరు సిచ్యుయేషన్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ముద్దు పెట్టుకుంటే సీన్ చూస్తే మీకు ఫీలింగ్ వస్తుంది, నాకు ఫీలింగ్ వస్తుంది. పర్సన్ డివైడ్ అయిపోద్ది. మనం ఏది ఆర్గ్యూ చేయలేం, దేని ఆన్సర్ చేయలేం, ప్లెంటీ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. మనీష్ గారు హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ వాస్ టూ గుడ్. సో వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం? సో ఇట్స్ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వాట్ అబౌట్ దట్? ఈయన కాస్త అలా వదిలేయండి, ఈయన ఇంకొంచెం బాగా పాలిష్ అవుతారు త్వరలో. నేను చేస్తాగా. చెప్పండి. అబౌట్ మై క్యారెక్టర్ ఐ థింక్ సుకు సార్ కెన్ సే మోర్. No, you have to say. So already sir said, but you have to say. That's again a suspense which is carrying the complete movie. So I think Suku sir can explain this character more. అదే అండి, యూజువల్గా మనం విలన్స్ని ఫిజికల్ ఫామ్లో చూస్తాం కదా, వేరియస్ టైప్స్ ఆఫ్ విలన్స్ ఉంటారు. హీఈస్ నాట్ ఫ్రమ్ అవర్ డైమెన్షన్, హీఈస్ నాట్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్, అదర్ డైమెన్షన్. So there is డైమెన్షన్ యాంటాగనిస్ట్. So suspense. Yeah. చందు, జనరల్గా ఏంటంటే చాలామంది లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయ్యి వస్తూ ఉంటారు. సో నేను చాలా దగ్గరగా చూశాను కాబట్టి, సో నీ జర్నీ అంతా మేము చూస్తూ ఉంటాము. ఒక 10 years అయింది అరౌండ్ ఇండస్ట్రీలోకి వచ్చి మీడియా పరంగా. సో ఈ బ్యాక్ చూసుకుంటే, సో అంటే నీ గురించి నువ్వేం చెప్తావు? అండ్ అంటే జర్నీ చూసుకుంటే నీ గురించి నువ్వేం చెప్తావు? ఎలా అనిపిస్తుంది ఇంత మాకు ఆపోజిట్లో కూర్చొని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగే స్టేజ్కి వచ్చామంటే? ఇది జస్ట్ కిల్లర్ టీజర్ ఈవెంటే, అదేదో లైఫ్ టైం అచీవ్మెంట్ ఈవెంట్ కదా ఇన్ని చెప్పడానికి. బట్ ఎనీవే, సో ఇక్కడ చాలామంది రాజాబాబు గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు కానీ, లేకపోతే శివన్న కానీ, వీళ్ళందరూ కూడా నన్ను చూసి ఎందుకే ఇక్కడ చక్కగా వెళ్ళేసి షూటింగ్లు చేసుకోక అనే సరదాగా కాదు సీరియస్గా అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే. సో ఎనీవే, నేను సినిమాలోకి రావటానికి నాకు మీడియా కానీ, లేకపోతే మీడియాలో చేస్తున్న పియర్స్ కానీ, లేకపోతే మీడియా సీనియర్ జర్నలిస్టులు కానీ, అండ్ నాతోటి యాంకర్స్ కానీ, వీళ్ళందరూ కూడా నన్ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. మేబీ వాళ్ళకి నేను కొంచెం క్రెడిట్ ఇస్తాను, అంతే. ఆల్ ద బెస్ట్. జ్యోతి గారు స్ట్రైట్. హాయ్, టీజర్ చాలా బాగుంది. చూసిన గ్లిమ్స్ కన్నా టీజర్ ఇంకా 100% చాలా బాగుంది. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, చాలా పేర్లు కూడా చెప్పారు. బట్ విచ్ వన్ ఈజ్ వెరీ క్లోజ్ టు జ్యోతి గారు? ఏ క్యారెక్టరేషన్ చేస్తున్నప్పుడు అది ఇంకా రివీల్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నేను దగ్గర నుంచి షూట్ కూడా చూడడం జరిగింది కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేసింది రియా యాజ్ యూనో రియా క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేశానంటే దాంట్లో మల్టిపుల్, అంటే ఈవెన్ దో ఇన్ అ షార్ట్ పీరియడ్
ఐ హ్యాడ్ మల్టిపుల్ థింగ్స్ టు ప్లే. సో ఫైట్స్ కానీ, మ్యానిపులేటింగ్ కానీ, చంపడం కానీ. సో ఐ డిడ్ సో మెనీ థింగ్స్ ఇన్ అ షార్ట్ టైమ్. సో ఐ థింక్ ఐ ఎంజాయిడ్ దట్. ఓకే, చందు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో ఇక్కడ కూర్చొని క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, బట్ అటుపక్క కూర్చొని ఆన్సర్స్ చెప్పడం చాలా కష్టం. ఇది చాలామంది దగ్గర నుంచి వింటున్నాం. బట్ టోటల్గా కిల్లర్ జర్నీ గురించి చూసుకుంటే యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు, కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చేసినట్టున్నారు. సో జర్నీ ఆఫ్ కిల్లర్ 1 wordలో చెప్పండి, 1 lineలో చెప్పండి అంటే ఏం చెప్తారు? కమింగ్ సూన్, త్వరలో రిలీజ్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగాను. కిల్లర్ కమింగ్ సూన్ అని తెలుసు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ అంటే అది నేను ట్రైలర్కి ఇంకా కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయ్యి చెప్తాను. ఇలా అడుగుతుంటే నాకు కొంచెం క్వశ్చన్ పేపర్ లీక్ చేయలేదు అంజలి. సో ఎనీవే, జ్యోతి గారు, థ్యాంక్ యూ. జ్యోతి ఇప్పుడు మీ వైపు last నిన్ను క్వశ్చన్ question. అడగడం నీకు ఎలా అనిపించింది? లాస్ట్ క్వశ్చన్ జ్యోతి గారు. సో ఇందాక మీరు ఫెంటాస్టిక్గా ఆన్సర్ చెప్పారు. లైక్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దట్ యూ లాస్ట్ సమ్ 7 to 8 kgs, స్ట్రిక్ట్ డైట్, జిమ్, ఇదంతా దట్ ఈస్ ఫెంటాస్టిక్, ఇన్క్రెడిబుల్. బట్ ఇది మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్, గర్ల్స్కి మీరు ఏం చెప్తారు? ఇన్ ద సెన్స్, మీరు ఒక 15-18 years సీరియల్ అంటే ఒక టైప్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్, స్లో యాక్టింగ్, పాజ్ ఉంటుంది. మోర్ ఓవర్ మీరు అన్ని మదర్, అత్తయ్య క్యారెక్టర్ చేసి డైరెక్ట్ డెబ్యూకి వచ్చి అది మదర్ అత్తయ్య ఇక్కడ మాత్రం చేశాను. అదే అక్కడే ట్రూ 10 to 12 years ఆ టైప్ ఆఫ్ సీరియల్ అంటే ఆ మైండ్ సెట్ బేసికల్లీ మీరు ఎంగేజ్లోనే ఆ సీరియస్ రోల్స్, ఆ ఏజ్ మెచ్యూర్డ్ చేశారు. నేనేమంటున్నా, మీరు డైరెక్ట్ ఫస్ట్ మూవీ అటాకే నాట్ లైక్ రెగ్యులర్ ఒక హీరోకి ఒక గర్ల్ ఫ్రెండో, ఒక చిన్న రొమాంటిక్ యాంగిల్ అలా కాకుండా టోటల్ 80% ఆఫ్ ద మూవీ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలో కానీ పోస్టర్స్ మీరే ఉన్నారు. సో మీరు ఆ షోల్డర్ మీద వేసుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఫస్ట్ అంత స్ట్రాంగ్గా ఆ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పండి. ఫిజికలీ వీ గాట్ ఇట్. మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ నాట్ ఈజీ. ఒకటి ఏంటంటే, అందరికి ఉండింది ఆ జగతిని మైండ్ నుంచి డిలీట్ చేయడానికి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈవెన్ టుడే మీరు ఆ సీరియల్ గురించే మాట్లాడుతున్నారంటే ఇమాజిన్ అబౌట్ ద ఇంపాక్ట్. అంటే 3 years 800 episodes చేశానంటే ఆ 800 episodes ఇంత ఇంపాక్ట్ అయిందంటే దాన్ని డిలీట్ చేసి దాన్ని దాటి నేను ఈ క్యారెక్టర్స్ చేయాలనుకున్నప్పుడు ఇట్ వాజ్ క్వైట్ టఫ్. అంటే నేను చేయగలుగుతానా లేదా, నేను మోడర్న్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు అక్సెప్ట్ చేస్తారా అని అందరికి వస్తుంది. ఈవెన్ దో మేబీ నేను అవుట్ సైడ్కి చెప్పకపోవచ్చు, బట్ ఇన్సైడ్ ఓకే ఐ విల్ డూ ఇట్ అనుకున్నా కానీ వెన్ ఐ సీ సమ్ కమెంట్స్ ఆర్ వెన్ సంబడీ ఈజ్ టాకింగ్ అన్నప్పుడు ఐ అగైన్ గో డౌన్. బట్ దట్ టైమ్ హీ వాజ్ దేర్ ఫర్ మీ. అంటే నేను చెప్తే ఆలోచించు, నువ్వు ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకుంటున్నావు అని నేను నీకు కమెంట్ చేస్తే, బికాస్ యు ఆర్ మై వైఫ్, యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. నిన్ను నేను బయట అలా ఎలా పడితే అలా చూపించడానికి నాకు ఇష్టం లేదు. బట్ నేను ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ అదర్స్. సో అలా నాకు ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు నడిపించింది. సో మేబీ దట్ హెల్ప్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ బికమ్ మెంటలీ స్ట్రాంగ్. Sir, VFX director. Hello, sir. Yeah, hi. Nice to see you. And ఇప్పుడు ఇలాంటి సినిమా తీస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ పార్ట్ ఈస్ వెరీ హై. అండ్ ఈ విఎఫ్ఎక్స్ అనగానే చాలా టైం గుంజేస్తుంది, చాలా మనీ గుంజేస్తుంది. సో హౌ మచ్ డిడ్ యూ బర్న్ ద ప్రొడ్యూసర్? హౌ మచ్ డిడ్ యూ ఫైట్ విత్ యువర్ డైరెక్టర్ టు గెట్ ద రైట్ అవుట్పుట్? Yeah, it's not about all the money and it's about the the work అండి. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు మ్యాక్సిమం పుల్ చేయడానికి చూస్తున్నాం. సో ఇదంతా మన జగదీష్ గారి, ఆయన యాక్చువల్గా క్రియేటివ్ సూపర్వైజర్ ఆయన. సో ఆయన బిహాఫ్ ఆఫ్లో అంటే మేము వర్క్ చేసాం. సో కొన్ని సీక్వెన్సెస్కి నిజంగానే బాగా టఫ్, బట్ స్టిల్ వీ హ్యావ్ బిట్ పుల్డ్ ఇట్ అండి. యా విల్ సీ యూ సీ ఇన్ ద స్క్రీన్ అండి, మంచి విజువల్స్ ఉంటాయి. అంటే మన డైరెక్టర్ హీస్ అ ప్రామిసింగ్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్. ఇలాంటి ప్రామిసింగ్ ఫిల్మ్ మేకర్స్కి మీరు ఏం చెప్తారు సార్? అంటే విఎఫ్ఎక్స్ అంటే బడ్జెట్స్కి భయపడుతున్నారు చాలామంది యాక్చువల్లీ. సో ఆ ధైర్యం ఎలా ఇచ్చారు డైరెక్టర్ గారికి మీరు? ఇట్స్ ధైర్యం ఇవ్వడం ఏం లేదండి. అంటే అక్కడ యాక్చువల్లీ మన వర్క్ని బట్టే మనం బడ్జెట్స్ ప్రతిదానికి మనం బడ్జెట్ అనేది మనం కన్స్ట్రెయింట్ కాదంటారు. అంటే అంతే కదా. అంటే అక్కడ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం వర్క్ అనేది ప్లాన్ చేసుకోవాలి.
బట్ స్టిల్ లైక్ దట్ అలాగే మనం ప్లాన్ చేస్తాం దీనికి కూడాను. అంటే టీజర్లో ఏదైతే చూపించారో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ టీజర్ ఒక షాక్ ఎలిమెంట్ పెట్టారు. అది క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఈస్ వెరీ విజిబుల్ అండ్ ఆల్మోస్ట్ ఒక పాన్ ఇండియా లెవెల్కే ఉంది వర్క్. మీకు నచ్చింది కాబట్టి సంతోషం నిజంగా. అండ్ ఈజ్ ఇట్ కమింగ్ ఇన్ మల్టీ లాంగ్వేజ్? 3-4 days of debate జరిగింది. ప్రతిదానికి ఒక ప్రాపర్ అంటే డిస్కషన్ ఉంటుంది, ప్లస్ ప్రిపరేషన్ ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ మేము ప్లాన్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఫిల్మ్ విజువల్ క్వాలిటీ ఇస్ వెరీ హై. రైట్. ఆర్ యు రిలీజింగ్ ఇన్ మల్టీ లాంగ్వేజ్ అలాంగ్ విత్ తెలుగు? అది డైరెక్టర్ గారిని అడగాలి. అది డైరెక్టర్ గారిని అడగాలి. మీరు చెప్పారు కదా లాస్ట్ షాట్, అది టీజర్ సుజిత్ చూశారండి డైరెక్టర్. ఆయన చూశారు వాట్సాప్లో మాట్లాడుతున్నప్పుడు. He feels great. Blown away. Everything is perfect. Genuine film making, styling, taking అంతా బాగుంది. లాస్ట్ షాట్ కొంచెం చెక్ చేసుకుని ఉన్నారు. అదే 4 days ముందు డిబేట్ అంతాను. ఆ స్క్రీన్ షాట్ తీసి అక్కడ వేసాను. ఏంటి సార్ పరిస్థితి అని. మాకు అందరికి అప్పటికే బాగుంది. అంటే తరోలి ఇప్పుడు మిమ్మల్ని నేను రోజు చూస్తూ ఉంటాను, నాకు ఏ మార్పు కనబడదు. సడన్గా ఈయన వచ్చి చూసా అనుకోండి, ఈయన కొంచెం ఇలా మారితే బాగుంటుంది కదా అంటాడు. అది ఆయన. సో దానికి మళ్ళీ ఆయన చాలా వర్క్ చేశారు. అది కొంచెం అచీవ్ చేయడం కష్టం. మూవింగ్ టెంటికల్స్ కదా, స్టాటిక్ కాదు, మూవింగ్ టెంట్. ఇంకా ఫైట్ సీక్వెన్స్లో చాలా హెవీ ఉంటాయి. అవన్నీ కొంచెం రియలిస్టిక్గా మనం చూపించాలి, కన్విన్సింగ్గా ఉండాలి. ఆల్దో దే ఆర్ గ్రాఫిక్స్, కన్విన్సింగ్గా ఉండాలి. బడ్జెట్ మనకి ఒక స్కేల్ ఉంటుంది, ఒక లిమిటేషన్ ఉంటుంది, కానీ వీ నెవర్ కాంప్రమైజ్డ్ ద విజన్ అండ్ దట్ విజువల్లీ అంబిషియస్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా గ్రాండియర్ ఉంటాయి. దానికి బడ్జెట్తో సంబంధం ఉండదు. కరెక్ట్గా ఆ ఇన్పుట్ని కరెక్ట్గా తీసుకునే పర్సన్స్, క్రూ ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ అవన్నీ RRRలో డైలాగ్ ఉంటుంది కదండి, యుద్ధాన్ని వెతుక్కుని ఆయుధాలు వాటంతా అవే వస్తాయని. మ్యామ్, వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఈ సినిమా తర్వాత అంటే యాక్చువల్లీ మన తెలుగు సినిమాకి బాలీవుడ్లో చాలా రిసెప్షన్ ఉంటుంది. ఈ సినిమా తర్వాత మిమ్మల్ని బాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలా కంపల్సరీగా అడ్మైర్ చేస్తారు. దాని తర్వాత మీకు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పుడు మీ హస్బెండ్ విల్ బి జెలస్ ఆఫ్ యూ ఆర్ హ్యాపీ ఆఫ్ యూ? హి విల్ బి డెఫినెట్లీ హ్యాపీ అండి. జెలస్ ఇంతవరకు తీసుకొచ్చిన వాడు ఇప్పుడే జెలస్ అవ్వచ్చు. సో హి ఈజ్ నాట్ దట్ కైండ్. నైస్ అండ్ క్యూట్ కపుల్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చందు గారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. On that note, thank you so much to the audience, print, press and digital, everyone, my cast and crew, Manjusha garu, UV media వాళ్ళు, సార్ PRO శ్రీను సురేష్, నా వాళ్ళందరూ ప్లీజ్ థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా పెద్ద గెస్ట్తో ఈవెంట్ లాగా చేద్దాం అనుకున్నాం, కానీ అదే నేను ఇదివరకు చెప్పాను కదా, ట్రైలర్కి చాలా పెద్దగా వస్తాం. నేను ఆల్రెడీ క్లూస్ ఇస్తున్నాను మీకు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంకా పెద్దగా వస్తాం. సినిమాతో పాటు మనం కూడా గ్రో అవుదాం. Let's catch up in the trailer event next. Hope you guys like the teaser. Yes. Thank you. Yes. Super బండి. ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ ఈవెంట్స్ కోసం అండ్ నెక్స్ట్ కంటెంట్ కోసం కూడా. సో ఐఎమ్ షూర్ ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మన మీడియా ఇంటరాక్షన్ కూడా ఇంతసేపు జరిగింది, బికాస్ దే వాంట్ టు నో సో మచ్ అబౌట్ ద ఫిల్మ్. సో నెక్స్ట్ కమింగ్ ఈవెంట్స్లో ఇంకా మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. చందు యాంకరింగ్ ఏమైనా చేయాలి? థ్యాంక్ యూ మంజుష. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అదండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నన్ను సుక్కు 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 అంటున్నారు. వీళ్ళందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ పూర్వజ్ అనేవాడు ఎందుకు రాలేదు ఈవెంట్ కానీ. ఏంటో ఇప్పుడు మారుద్దు ఏంటో. బాయ్. Thank you everybody for joining this teaser launch event of Killer. See you once again in next event. Thank you so much.